And also I request Brother Prasad, please interpret the word of God. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's bow down our heads in a word of prayer. కొద్ది క్షణములో ప్రార్థనకై మన తలలు ఉంచుదాం. We thank you once again today evening, Lord Jesus. మధురమైన యేసు, మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. For giving us this night to fellowship around the word. వాక్యము చుట్టూ సహవాసం చేసే ఈ రాత్రి కాలమును మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. You are a great God. నీవు గొప్ప దేవుడవు ప్రభువా. There is none like you, Lord. నీ వంటి దేవుడు లేడు ప్రభువా. You are the King of kings and the Lord of lords. రాజాతి రాజువు, ప్రభువులకు ప్రభువు. Above all that are called gods, you are the God of the universe. అన్నిటికంటే పైగా ఈ విశ్వమునకు దేవుడుగానే ఉన్నావు. Omnipresent, omnipotent, omniscient. సర్వశక్తుడైన దేవుడవు, సర్వాంతర్యామివి, మరియు అంతేకాకుండా నిత్యుడైన దేవుడవు ప్రభువా. సర్వజ్ఞానివై ఉన్నావు. We bow down before you and worship you. మీ ముందు మా తలలు వంచి మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. You are our king. నీవు మా రాజువు. You are our husband. నీవు మా భర్త. You are our heavenly father. నీవు మా పరలోకపు తండ్రివి. You are our redeemer. మీరు మా విమోచకుడవు. You are our healer. నీవు మమ్మలను స్వస్థపరచు దేవుడవు. We really thank you tonight, Lord Jesus. ప్రభు అయిన యేసు, ఈ రాత్రి నిజముగా మీకు ధన్యవాదములు చెల్లిస్తున్నాం. Our hearts are filled with joy. ఎలాంటి ఆనందం ఇది, ఎలాంటి భాగ్యము ఇది ప్రభువా. That you are such a loving God. నీవు ఎంత ప్రేమామయుడవు, ప్రేమామయుడైన దేవుడవు. That you loved us. మీరు మమ్మల్ని ప్రేమించారు. And opened your mysteries to us in this age. ఈ యుగములో మీ మర్మములను మా కొరకు తెరచారు. That we receive our communion with you. మీతో ఒక సహవాసం మేము చేయగలుగునట్లుగా, ఆ సహవాసమును పొందునట్లుగా ఈ యుగములో మా కొరకు మర్మములను తెరచారు. A communion that will finally go into a body change. దేహముల మార్పునకు గురి చేసేటటువంటి సహవాసమును మీరు మాకు అనుగ్రహించారు. Lord, we know there is no demon that can stop that. ప్రభువా, ఏ దెయ్యము దానిని ఆపజాలదని మేము ఎరిగి ఉన్నాము. There is no devil that can stop that redemption. మా విమోచనను ఆపగలిగే ఏ దెయ్యము లేదు ప్రభువా. We know this, Lord Jesus, that you are more than able. ఓ మధురమైన యేసు, తీయని యేసయ్యా, నీవు చేయుటకు శక్తి కలిగిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడవు. And you said he that is in you is greater than he that is in the world. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని నీవు చెప్పి ఉన్నావు. So we come to you tonight once again. అయ్యా, మరొకసారి రాత్రి మీ వద్దకు వచ్చుచున్నాం. On the spiritual airport. దేవ, ఆత్మ సంబంధమైన విమానాశ్రయములోనికి మేము వచ్చుచున్నాము. To fly out of this place. ఈ విశ్వములో నుండి ఎగిరిపోవుటకు మేము వచ్చుచున్నాము. Into heavenly places. పరలోక సంబంధమైన స్థలములోనికి ఎగిరిపోవుటకు మేము ఆత్మ సంబంధమైన విమానాశ్రయమునకు అంతరిక్షములో నుండి ఎగిరిపోవుటకు వస్తూ ఉన్నాము. Into those realms where all things are possible. సమస్త కార్యములు సాధ్యమని ఎక్కడ చెప్పబడుతున్నాయో ఆ జగత్తులోనికి ఎగిరిపోవుటకు మేము ఆ విమానాశ్రయములోనికి వచ్చుచున్నాము. For your Jesus Christ the same yesterday, today and forever. ఎందుకనగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసు క్రీస్తువు నీవు మాత్రమే. And so we praise you, Lord. ప్రభువా, కావున మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Lord, you are great. ప్రభువా, నీవు గొప్పవాడవు. You are wonderful. నీవు అద్భుతకరుడవు. The rose of Sharon. దేవా, నీవు ఆ షారోను పుష్పమయున్నావు. The lily of the valley. ఓ వల్లి పద్మము నీవే. Zaphnath Paneah. జపత్మనేహు నీవే. The revealer of secrets. మర్మములను బయలుపరచువాడవు నీవే. We approach you tonight. ఈ రాత్రి మేము మిమ్ములను సమీపించుచున్నాము. Open thy word once again. మరొకసారి మీ వాక్యమును మాకు తెరవండయ్యా. Give us something tonight. ఈ రాత్రి ఏదో ఒక దానిని మాకు అనుగ్రహించండి.
that our mindset be changed, మా మనస్సులో మారునట్లుగా, and we move on towards our rapture. ఎత్తబడుటకై మేము సాగిపోవునట్లుగా మాకు సహాయపడండి. For we have not come here to meet people. ప్రజలను కలవటానికి మేము ఇక్కడికి రాలేదు. We come to meet you, Lord. మిమ్మల్ని కలుసుకోవటానికే మేము ఇక్కడికి వచ్చాం ప్రభువా. We come to talk with you. మీతో మాట్లాడటానికి వచ్చామయ్యా. And here you talk back with us. అయ్యా, ఇచ్చట నీవు తిరిగి మాతో మాట్లాడుచున్నావు. So Lord, have mercy. ప్రభువా, మా మీద కనికరపడండి. Take control of this whole atmosphere. ఈ సమస్త వాతావరణమును మీరు స్వాధీనపరచుకొనండి, అదుపు చేయండి. Let every hypocrisy, ప్రతి వేషధారణను, critical spirit, విమర్శ చేయు ఆత్మను, every unbelief, ప్రతి అవిశ్వాసమును, and all kinds of evil spirits సమస్త రకములైన అపవిత్రాత్మలను be bound in hell for the day of its destruction. నాశనము చేయబడుటకై పాతాళములోనికి వెళ్ళిపోవునట్లుగా వాటిని మేము బంధిస్తున్నాం. And may the hearts of the people be open, Lord, ప్రజల హృదయములు తెరవబడును గాక ప్రభువా, to receive your word in this hour. ఈ గడియ యొక్క వాక్యమును వారు స్వీకరించుదురు గాక. In the name of Lord Jesus Christ, I ask ప్రభువు అయిన this యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడుగుచున్నాను. and for your glory. మీ నామ మహిమార్థమై. Amen. ఆమేన్. God bless you tonight. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Please, we'll open our Bibles మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. to the book of Genesis, ఆది కాండము, the book of beginnings, ప్రారంభముల పుస్తకము, chapter 28. 28వ అధ్యాయము. And to cut short the time, I'd request my brother to read from verses 10 onwards to verse 22. Verse 10 సమయమును to verse పుస్తపరచుటకు నా సహోదరుణ్ణి అడుగుచున్నాను. ఆది కాండము 28వ అధ్యాయము 10 నుండి 21వ వచనం వరకు చదువుకుందామండి. యాకోబు బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనేను. అప్పుడు అతడు ఒక కల కనేను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను. దాని కొన ఆకాశమునంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకిసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలరప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరి అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడయ్యుండును. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We'll pray once again. మరొక్కసారి ప్రార్థన చేద్దాం. Our sweet loving Jesus, మధురమైన మమ్ములను ప్రేమించు యేసయ్యా, may these words be blessed for us. అయ్యా, ఈ వాక్యము మా కొరకు దీవించబడును గాక. And may you talk from these words to our hearts. ఈ వాక్యములో నుండి మా హృదయాలతో మీరు మాట్లాడండి. In the name of Lord Jesus Christ, I ask this prayer. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. Amen. ఆమేన్. You may be seated. దయచేసి మీరు కూర్చోనండి. God bless you again tonight. మరొకసారి ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. For this day and time, we thank God for this day and time. ఈ దినమును బట్టి ఈ కాలమును బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Once again, fellowship around His Word. మరొకసారి దేవుని వాక్యము చుట్టూ సహవాసం చేయుటకు. Amen. ఆమేన్. God's grace, I've been pulling on. దేవుని కృపను బట్టి మనం సాగిపోతున్నాం. All His grace. అంతా ఆయన కృపయే. Tonight I'd like to speak on a subject.
ఈ రాత్రి ఒక అంశం మీదనే మాట్లాడగోడుచున్నాను. From Bethel to El Bethel. బేతేలు నుండి ఎల్ బేతులకు. And this is a journey. ఇది ఒక ప్రయాణము. And I'd like to show something here. నేను ఇక్కడ ఒకదాన్ని మీకు చూపించగోరుతున్నాను. We are reading the book of Genesis. ఆదికాండాన్ని చదవండి. And Genesis has this word gene. ఆదికాండము అనేటువంటి జెనసిస్ అనే ఇంగ్లీష్ పదములు, ఆంగ్ల పదములు జీన్ అనగా జన్యువు అనే అర్థం ఇచ్చే పదం ఉన్నది. Which means the seed. దాని యొక్క అర్థము ఏమిటంటే విత్తనము. And this is a seed book of the Bible. బైబిల్లోనే ఇది విత్తనముల పుస్తకము. It has Adam. ఆదాము ఉన్నాడు. It has Eve. అందులో అవ్వ ఉన్నది. It has generations of Adam. ఆదాము యొక్క వంశావళి ఉన్నది. It has Enoch, హనోకు ఉన్నాడు, who was raptured. ఎత్తబడ్డాడు అతను. It had Noah, నోవహు ఉన్నాడు, who went through the judgment. మరియు తీర్పు ద్వారా వెళ్ళినటువంటి హనోకు నోవహు ఉన్నాడు. It talks about the days of Noah. నోవహు దినముల గురించి అది మాట్లాడుచు ఉన్నది. It talks about the days of Lot. లోతు దినముల గురించి అది మాట్లాడుచు ఉన్నది. And we find that when God started his promise with Abraham, దేవుడు తన యొక్క అబ్రహాముతో తన యొక్క వాగ్దానాన్ని ఆయన ప్రారంభించాడు. we find 4 big characters. అక్కడ నలుగురు పితరులను మనం కనుగొంటున్నాం. Abraham, అబ్రహాము, Isaac, ఇస్సాకు, Jacob, యాకోబు and Joseph. మరియు యోసేపు. The prophet said ప్రవక్త చెప్పాడు, they were the 4 pillars of the masterpiece. వారు మహోన్నత కళాఖండము యొక్క 4 స్తంభాలై ఉన్నారు. That masterpiece was Jesus Christ. ఆ మహోన్నత కళాఖండము ప్రభువైన యేసు క్రీస్తు. But Abraham, Isaac, Jacob and Joseph, కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకైతే they were the 4 pillars. వారు 4 స్తంభములై ఉన్నారు. And he said the body work was the prophets. అక్కడ ఈ దేహం అనేది ప్రవక్తలుగా ఉన్నారు. And then came the headstone, Jesus. ఆ తర్వాత తలరాయిగా ఉన్న యేసయ్య దిగి వచ్చాడు. This was Jesus building in the Old Testament. ఇక్కడ యేసయ్య తన పాత నిబంధనలో ఈ కట్టడాన్ని నిర్మిస్తూ వస్తున్నాడు. And we find these 4 pillars. ఈ 4 స్తంభాలను మీరు చూచినప్పుడు But Branham called them by certain attributes. సోదరుల బ్రహ్మాం గారిని కొన్ని గుణలక్షణములతో వారిని పిలిచాడు. Abraham was faith. అబ్రహాము విశ్వాసం అనే గుణలక్షణానికి సూచన. Isaac was love. ఇస్సాకు ప్రేమకు ముంగుర్తు. Jacob was grace. యాకోబు కృపకు. And Joseph was perfection. యోసేపు పరిపూర్ణతకు. Amen. ఆమేన్ చెప్పగలరా? Is everybody able to hear properly? ప్రతి ఒక్కరు సరిగా వినగలుగుతున్నారా? ఇక్కడ Any problems? ఏ సమస్యలైనా ఉన్నాయా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Now ఇప్పుడు we find this Jacob ఇక్కడ మనం యాకోబును చూస్తున్నాం. is a wonderful character in the Bible. బైబిల్లో అద్భుతమైనటువంటి పాత్ర అది. He is the 3rd pillar. ఆయన 3వ స్తంభము. And he represents grace. ఆయన కృపకు ప్రతినిధిగా ఉన్నాడు. And you know, it is grace that saved us. మీకు తెలుసు, కృప మనల్ని రక్షించింది. The Bible says by grace are ye saved. బైబిల్ చెప్పుచున్నది కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. It is not our good works. మన మంచి క్రియల చేత, సత్క్రియల చేత మనం రక్షింపబడలేదు గాని, but it is his amazing grace. కానీ అద్భుతమైన కృప చేత మనం రక్షించబడ్డాం. We didn't love God. మనము దేవుణ్ణి ప్రేమించలేదు. But God loved us. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. We didn't go to heaven. మనము పరలోక రాజ్యానికి ఎక్కిపోలేదు. To meet God. దేవుణ్ణి కలుసుకోవడానికి. God came from heaven. కానీ దేవుడే పరలోకము నుండి దిగి వచ్చాడు. To meet us. మనల్ని కలుసుకొనుటకు ఆయనే పరలోకము నుండి దిగి వచ్చినాడు. We didn't seek God. మనము దేవుణ్ణి వెతకలేదు. But God came seeking us. కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. When Lucifer was lost in heaven, ఎప్పుడైతే లూసిఫరు ఆ పరలోక రాజ్యములో తప్పిపోయాడో, God never ran after Lucifer. God never ran after Lucifer. దేవుడు ఎన్నడూ లూసిఫర్ వెనక పరిగెత్తలేదు. Lucifer, Lucifer, where art thou? ఓ లూసిఫర్, లూసిఫర్ నువ్వెక్కడ అని పరిగెత్తలేదు. God didn't search Lucifer. కానీ దేవుడు లూసిఫర్ను వెతకలేదు. But in the Garden of Eden,
కానీ ఏదైనా తోటలో when Adam was lost, ఆదాము తప్పిపోయినప్పుడు in the evening time, సాయంకాల సమయమందు God is crying, దేవుడు అక్కడ ప్రయత్నిస్తున్నాడు. Adam, Adam, దేవుడు కేక పెట్టుచున్నాడు, ఆదామా ఆదామా where art thou? నీవు ఎక్కడే ఉన్నావు? Adam was not seeking God. ఆదాము దేవుని వెతకటం లేదు. God came seeking for Adam. దేవుడే ఆదాముని వెతుకుచూ ఉన్నాడు. So we find it's the grace of God. కాబట్టి మనం దేవుని కృపను వెతుకుచున్నాము. It's not our good works. ఇది మన మంచి క్రియలు కాదండి. It's not what background we came from. ఆయన What background we came from. ఎటువంటి నేపథ్యం నుండి మనం వచ్చాము. It is not what kind of diet we ate. ఎటువంటి ఆహారం మనం తింటున్నామనేది కాదు. It is not how healthy we were. ఎలాంటి ఆరోగ్యముగా మనం ఉన్నాము అనే దాని మీద దేవుడు మనల్ని ఎన్నుకొనలేదు. It was not our skin color. ఏదో మన రంగుని బట్టి ఆయన మనల్ని ఎన్నుకొనలేదు. God didn't see all that. దేవుడు వాటన్నిటిని చూడలేదు. He had only one thing in his mind. ఆయన మనసులో ఒకే ఒక కార్యము ఉన్నది. And that was his seed. అది ఆయన విత్తనము, మనలో పెట్టిన విత్తనము. And the Bible tells us, బైబిల్ మనకు చెప్పుచున్నది, sometimes that seed is hidden in a very dirty ground. కొన్నిసార్లు ఆ విత్తనము చాలా మురికిగా ఉన్నటువంటి నేలన విత్తబడి ఉంటుంది. But when the light of God shines on that seed, కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు ఆ విత్తనం మీద ప్రకాశింపజేస్తున్నదో, the seed bursts forth. ఆ విత్తనము పగులుతుంది. And the life comes out. జీవమందులో నుండి బయటకు వస్తున్నది. The woman at the well, బావి యొద్దన్న స్త్రీ, you find she had 5 husbands. మీకు తెలుసు ఆ స్త్రీకి 5 భర్తలు ఉన్నారు. She was a street woman. ఆమె వీధిలో ఉండే ఒక స్త్రీ. But when the Son of Man came to her, ఎప్పుడైతే మనుష్య కుమారుడు ఆమె యొద్దకు వచ్చాడో, she received the quickening power. ఆమె జీవింప చేయు శక్తిని పొందుకున్నది. Zacchaeus was a businessman. జక్కయి వ్యాపారస్తుడిగా ఉన్నాడు. He was not a good man. అతను మంచివాడు కాదు. But when Jesus came to his life, కానీ యేసయ్య అతని యొద్దకు వచ్చినప్పుడు, he said, salvation has come to this house. ఆయన అంటున్నాడు, రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది. For he also is a son of Abraham. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. Jacob means the one who deceives. యాకోబు అనగా మోసగాడు, మోసగించువాడు. His name was called Jacob because he was catching the foot of his elder brother. అతని పేరు యాకోబు అని ఎందుకు పిలువబడిందంటే, అతను తన సోదరుని మడమ పట్టుకొని ఉన్నాడు. He is the one who puts a stumbling block for other person to triple down. మిగతా వ్యక్తులు పడిపోవటానికి వాళ్ళ మార్గములు ఆటంకములు పెట్టువాడు యాకోబు అన్న పదమునికి అర్థము అది. He means supplanter. దానికి అర్థం ఏమిటంటే మోసగించువాడు. But you find that in the Bible, కానీ బైబిల్లో మీరు కనుగొంటున్నారు, God had chosen him దేవుడు ఆయననే ఎన్నుకున్నాడు. and not his supposedly religious brother Esau. మత భక్తిగా ఉండినటువంటి అతని సోదరుడైనటువంటి ఏశావును ఆయన ఎన్నుకొనలేదు. God never chose Esau. దేవుడు ఏశావును ఎన్నుకొనలేదు. Before the foundation of the world, జగత్తు పునాది వేయబడక మునిపే. because when Paul came, ఎందుకంటే పౌలు వస్తున్నాడు. listen my brothers ఇక్కడ నా సోదరులు and my ఉన్నారు, sisters, నా యొక్క సోదరులు ఉన్నారు. this Bible would have been a closed book. ఈ బైబిల్ మనకు మూత వేయబడిన పుస్తకంగా ఉండొచ్చు. But when the messenger came, కానీ ఎప్పుడైతే వర్తమానికుడు వచ్చాడో, this Bible became a new Bible. ఈ బైబిల్ మనకి నూతన బైబిల్ అయ్యింది. These are not stories. ఇవేదో కథలు కాదండి. This is my story. ఇది నా కథ. This is your story. ఇది మీ కథ. And I believe you will be able to understand that. నేను నమ్ముతున్నాను మీరు దీన్ని అర్థం చేసుకోగలరని. Today morning we saw Andromeda. ఈ ఉదయ కాలమున మనం ఆండ్రోమేడా చూసాము. And then we saw Cassiopeia. తర్వాత కసియోపియాని చూచాము. The 2 stages. అక్కడ 2 దశలు ఉన్నాయి. In one stage bound, in one stage free. ఒక దశలో బంధింపబడింది ఆ స్త్రీ, మరి ఒక దశలో ఆ స్త్రీ విడుదల చేయబడింది. And here is Jacob. ఇక్కడ యాకోబు ఉన్నాడు. He was a supplanter, అతను మోసగాడు, a deceiver, మోసగించువాడు, a liar. ఒక బద్ధికుడు. He deceived everybody who he could find. అతను ఎవరిని కనుగొన్నా వారిని మోసగిస్తూ ఉంటాడు. But you find God changed his name. కానీ దేవుడు అతని పేరును మార్చడం మీరు చూడగలుగుతున్నారు. And it was not because Jacob did something good.
ఏదో యాకోబులో మంచి ఉన్నదని దేవుడు యాకోబుని ఎన్నుకొనలేదు. But it was the grace of God. కానీ దేవుని కృపను బట్టి దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. You know, Abraham అబ్రహాముని మీరు ఎరుగుదురు. spoke of the prophet of this age. ఈ యొక్క ప్రవక్త గురించి ఆయన మాట్లాడి ఉన్నారు. 7-lettered man. 7 అక్షరములు ఆ అక్షరములు కలిగినటువంటి నామము కలిగిన వ్యక్తి. Ending with HAM. HAM అనేటువంటి అక్షరాలతో ముగించబడేటటువంటి నామమును కలిగిన సార్థక నామధేయుడు. But from Abraham came Isaac. కానీ అబ్రహాములో నుండి ఇస్సాకు వచ్చాడు. Which was the capstone. ఆయనే తలరాయిగా ఉన్నాడు. Love. ప్రేమ. But from love to Joseph. కానీ ప్రేమ నుండి యోసేపునకు to go into the rapture. ఎత్తబడుటకు you need grace. మీకు కృప అవసరమై ఉన్నది. And if you go in the rapture, మీరు ఎత్తబడాలంటే it is not because how much Bible you studied, నీవు ఎంత బైబిల్ అధ్యయనము చేశావన్నది ప్రాముఖ్యము కాదు, or how much fast you kept, నీవు ఎంత వేగముగా చదువుతావనేది ప్రాముఖ్యము కాదు, or how loudly you sang songs, నీవు ఎంత ఎక్కువ స్వరముతో పాటలు పాడతావన్నది ప్రాముఖ్యము కాదు. it is because of his grace. ఆయన కృపను బట్టి. And my brothers and sisters, నా సోదర సోదరీమణులారా, as we are moving towards the rapture, మనము ఎత్తబడుటకు మనము సాగిపోవచ్చు ఉండగా we are realizing every day ప్రతి దినము మనము గ్రహిస్తున్నాము that it is his grace. అక్కడ కృప ఉన్నదని. When we see our lives, మన జీవితాలను మనం చూచినప్పుడు how many times we fail God, ఎన్నిసార్లు మనము దేవుణ్ణి వైఫల్యానికి గురి చేశాము, how many times we do wrongs, ఎన్నిసార్లు మనం తప్పిదములు చేశాం. but it's his grace కానీ ఆయన కృప which keeps us holding. మనము పట్టుకునేలాగా చేసేదే ఆయన కృప. It's his grace that has kept us going on. మనము సాగిపోయేలాగా చేసింది ఆయన కృప. Jacob received the birthright which was not his. తనది కానటువంటి జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు పొందుకొనినాడు. That birthright didn't belong to him. ఆ జ్యేష్ఠత్వపు హక్కు అతనికి సంబంధించింది కాదు, it was somebody else's. అది మరి ఒకరిది. But from him it came to him. కానీ అతని నుండి ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఇతనికి వచ్చినది. And God gave him birthright when he was Jacob, not Israel. అతను యాకోబుగా ఉన్నప్పుడే ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు, ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు కాదండి. When he became Israel, ఎప్పుడైతే ఆయన ఇశ్రాయేలుగా మారాడు, he confirmed the birthright. ఆ జ్యేష్ఠత్వపు హక్కు అతని పట్ల ధృవీకరణ చేయబడింది, రుజువు చేయబడింది. The blessing was given by the father Isaac. తండ్రి అయిన ఇస్సాకు ద్వారా ఆశీర్వాదం అతనికి ఇవ్వబడినది. But one day, కానీ ఒక రోజు when he became Israel, ఆయన ఇశ్రాయేలుగా మారినప్పుడు his birthright was confirmed. అతని జ్యేష్ఠత్వపు హక్కు రుజువు చేయబడింది by God himself. దేవుని చేత స్వయముగా జ్యేష్ఠత్వపు హక్కు రుజువు చేయబడింది. And all this while, ఈ సమయమంతటి గుండా he had been a Jacob. అతను యాకోబుగానే ఉన్నాడు. But he is a beautiful character. కానీ అతని ఒక చక్కని గుణలక్షణం కలిగిన వారిగా ఉన్నాడు. Because he became Israel. ఎందుకనగా ఆయన ఇశ్రాయేలు అయ్యాడు. And Israel is a type of the church. ఇశ్రాయేలు సంఘమునకు మాదిరిగా ఉన్నది. And this Jacob is a type of the church. ఈ యాకోబు సంఘమునకు మాదిరిగా ఉన్నాడు. And this church is hidden in the Bible. ఈ సంఘము బైబిల్లో దాచబడి ఉన్నది. Nobody understood this story. ఈ కథను ఎవరు అర్థం చేసుకోనలేరు. But when Paul came, కానీ ఎప్పుడైతే పౌలు వచ్చాడో, in Romans chapter 9, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, he explains ఆయన దాన్ని వివరిస్తున్నాడు. who Israel is. ఇశ్రాయేలు అనగా ఎవరో ఆయన పౌలు వివరిస్తున్నాడు. And then when he talked about Israel, మనం ఇశ్రాయేలు గురించి మాట్లాడుకుందాం. he said they are those to whom pertains adoption. దత్తతలో పాలి భాగస్తులుగా ఎవరు ఉన్నారు, to whom pertains promises, ఎవరైతే వాగ్దానములలో పాలి భాగస్తులయ్యారో, to whom pertain covenants, ఎవరైతే నిబంధనలో ఒడంబడికలో పాలి భాగస్తులయ్యారో, to whom belongeth the forefathers, ఎవరైతే పితరులకు చెందినవారో, పితరులు ఎవరికి చెందినవారో. Now I ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Why do you talk about Abraham? మీరు అబ్రహాం గురించి ఎందుకు మాట్లాడతారు? You don't belong to Israel.
మీరు ఇశ్రాయేలుకి చెందిన వారు కారు కదా. You are not born in Israel. మీరు ఇశ్రాయేలులో జన్మించలేదు. You are born here in Andhra Pradesh. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వారు. Born in Andhra Pradesh saying Abraham is our father. అబ్రహాం ఆంధ్రప్రదేశ్ లో పుట్టి అబ్రహాము తండ్రి అని చెప్తున్నాం ఎలాగా? How can it be? అది ఎలాగవుతుంది? Jacob, యాకోబు, Joseph, యోసేపు, prophets, ప్రవక్తలు. You talk about adoption. మీరు దత్తత గురించి మాట్లాడుతున్నారు. When it doesn't belong to you. కానీ అది మీకు ఎలాగో చెందింది? It belongs to Israel. అది ఇశ్రాయేలుకు చెందిన కార్యము కదా. Why do you talk about that? మీరు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? Because ఎందుకనగా then Paul made it clear. Paul made it clear. పౌలు దాన్ని స్పష్టపరిచాడు. And then he said they are not all Israel that are born in Israel. ఆయన అన్నాడు ఇశ్రాయేలీలో పుట్టిన వారందరూ ఇశ్రాయేలీలు కారు అన్నాడు. In the same way, అదే రీతిగా they are not all Christians that are born in Christian families. క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారందరూ క్రైస్తవులు కారు. Being born in a Christian family doesn't make you a Christian. క్రైస్తవ కుటుంబంలో నీవు పుట్టినంత మాత్రాన అది నిన్ను క్రైస్తవునిగా చేయసాలదు. You become a Christian when you are born again. నీవు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే నీవు క్రైస్తవుడిగా మారుచున్నావు. It is so important to know this. దీన్ని ఎరుగుట చాలా ప్రాముఖ్యమైన కార్యముగా ఉన్నది. And you find this. నీవు దీన్ని కనుగొంటున్నావు. That he said, ఆయన చెప్పాడు they are not all Israel. వారందరూ ఇశ్రాయేలీలు కారు. Who are born in Israel. ఇశ్రాయేలు దేశంలో జన్మించిన వారందరూ ఇశ్రాయేలీలు కారు. But the children of the promise shall be accounted for seed. కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు మాత్రమే ఆ సంతానముగా ఎంచబడుదురు. And then he went to Abraham. మనం అప్పుడు అబ్రహాం దగ్గర పెడుతున్నాం. He had a son. ఆయన ఒక కుమారుని కలిగి ఉన్నాడు. Ishmael. ఇష్మాయేలు. But with Ishmael there was no promise. కానీ ఇష్మాయేలు కొరకైతే వాగ్దానము చేయబడలేదు. And then another son, Isaac. ఇంకొక కుమారుడు ఇస్సాకు పుట్టాడు. When Isaac came, he was a seed of promise. కానీ ఇస్సాకు జన్మించినప్పుడు అతను వాగ్దాన సంబంధమైన కుమారుడిగా ఉన్నాడు. And what did Paul say? పౌలు ఏం చెప్పాడు? This is the word of promise. ఇది వాగ్దాన వాక్యము. At this time I will come. మరియు the word of promise was this: at this time will I come. వాగ్దాన వాక్యము ఇదే, ఈ సమయమున నేను వస్తాను, మీదటికి నేను వస్తాను. And Sarah shall have a son. నిర్ణయ కాలమున నేను తిరిగి వస్తాను, శారా కుమారుణ్ణి కంటుంది. It was a promise of his coming. అది ఆయన రాకడ యొక్క వాగ్దానమై ఉన్నది. And in that coming, ఆ రాకడలో Isaac was born. ఇస్సాకు జన్మించాడు. And he was accounted as seed. ఆయన ముద్రింపబడిన వానిగా అతను అక్కడ గుర్తించబడ్డాడు. And then he goes to Rebekah. ఆ తర్వాత ఆయన రెబ్కా యొద్దకు వెళ్తున్నాడు. And said Rebekah was conceived from one. రెబ్కా ఒక వ్యక్తి వల్ల, రెబ్కా ఒకని వలన గర్భవతి అయినప్పుడు, and those two sons, ఇద్దరు కుమారులు ఉన్నారు. they were not yet born. వారు ఇంకను పుట్టక మునిపే, before even being born, వారు పుట్టక మునిపే God said, దేవుడు చెప్తున్నాడు, the elder shall serve the younger. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. For Jacob have I loved, నేను యాకోబును ప్రేమించితిని, and Esau have I hated. నేను ఏశావును ద్వేషించితిని. And this love and hatred was not when they were born. వారు పుట్టినప్పుడు దేవుడు ప్రేమించడం ద్వేషించడం జరగలేదండి. It was before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు వారిని ప్రేమించాడు. ఒకరిని ప్రేమించాడు, మరొకరిని ద్వేషించాడు. God by foreknowledge, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి he elected Jacob. ఆయన యాకోబును ఎన్నుకున్నాడు. And rejected Esau. ఏశావును తృణీకరించాడు. Now it is not you. ఇప్పుడు మీరు కాదు, what you have done. మీరు ఏదైతే చేశారో అది మీరు కాదు చేసింది. Why you accepted this message? మీరు ఈ వర్తమానమును అంగీకరించినప్పుడు, and millions don't understand this, అనేక మంది దీన్ని అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీరు మాత్రమే ఈ వర్తమానమును అర్థము చేసుకున్నప్పుడు, it is not because we are good.
అది మనమేదో మంచి వారమని కాదు. We are just like everybody. ప్రతి ఒక్కరి వలె మనము కూడా ఉన్నాము. But God chose us. కానీ దేవుడే మనలను ఎన్నుకున్నాడు. Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. To receive this message. ఈ వర్తమానమును స్వీకరించుటకు దేవుడు మనలను ఎన్నుకున్నాడు. To go in the rapture. ఎత్తబడుటకు. Rapture is based on election. ఎన్నిక మీద ఎత్తబడుట ఆధారపడి ఉన్నది. And I like to tell you today, ఈ రోజు ఒక విషయం మీకు చెప్పగోరుతున్నా. in Jacob's life, యాకోబు జీవితంలో that election was proved. ఆ ఎన్నిక రుజువు చేయబడినది. As he moved on his journey, ఆయన ప్రయాణములో సాగిపోవచ్చు ఉండగా he got confirmed. ఆయన యొక్క జ్యేష్ఠత్వపు హక్కు రుజువు చేయబడింది. I am elected. నేను ఎన్నిక చేయబడినాను అన్నది రుజువు చేయబడింది. When he left his father's house, ఆయన తన తండ్రి యొక్క గృహమును విడిచిపెట్టినప్పుడు his mother Rebecca said, అతని తల్లి అయిన రెబ్కా ఇలాగు చెప్పారు, God is with you. వా That God is with you. దేవుడు నీకు తోడై ఉన్నాడు. You are a special child. నీవు ఒక ప్రత్యేకమైన బిడ్డ. She knew the whole story. సమస్త కథ ఆమె ఎరిగి ఉన్నది. But when Jacob met God personally, కానీ యాకోబు ఎప్పుడైతే దేవుణ్ణి వ్యక్తిగతముగా కలుసుకొనినాడు, God confirmed to Jacob, దేవుడు యాకోబుకు తన యొక్క ఉడంబడికను రుజువు చేసినప్పుడు, you are my son. నీవు నా కుమారుడవు. I have elected you. నేను నిన్ను ఎన్నుకున్నాను. And I have predestinated you. నేను నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉన్నాను. My brothers and sisters, నా సోదర సోదరీమణులారా, it is not because Jacob did something good ఏదో యాకోబులో మంచి ఉన్నదని దేవుడు అతనిని ఎన్నుకొనలేదు. that he got that birthright. అతనికి జ్యేష్ఠత్వపు హక్కు వచ్చింది అతని మంచితనమును బట్టి కాదు. But it was his grace. కానీ అది ఆయన కృప. It was his grace. అది ఆయన కృపయే. Why are we sitting here? మీరందరూ ఇక్కడ కూర్చొని ఉండగా Because of his grace. మీరెందుకు కూర్చొని ఉన్నారు? ఆయన కృపను బట్టి. Many people die around us. అనేక మంది మన చుట్టూ ఉన్న అనేక మంది చనిపోతూ ఉన్నారు. But God, by the grace of God, we are living. కానీ దేవుని కృపను బట్టి మనము సజీవులుగా ఉన్నాం. So many things are happening around us. మన చుట్టూ అనేక కార్యములు సంభవించుచున్నాయి. Today you could have been in the parliament. ఈ రోజు మీరు పార్లమెంట్ లో ఉండి ఉండవచ్చు. Or you could be in United States in some software company. లేక అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయొచ్చు ఉండొచ్చు. You could be a manager of a big bank. ఏదో పెద్ద కంపెనీలో మేనేజర్ గా ఉండొచ్చు. And tied down with the world. And tied down with the world. ఈ లోకముతో కట్టబడి ఉండొచ్చు. But whatsoever your profession is, కానీ మీ వృత్తి ఏదైనప్పటికీ, you have come here today. ఈ రోజు You have come here today. ఈ రోజు ఇక్కడ మీరు వినడానికి వచ్చారు. It's creating a little problem. Now try to understand this. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. You left all those things. మీరు సమస్తాన్ని విడిచిపెట్టారు. To come here. ఇక్కడికి రావటానికి. To listen to the word. వాక్యాన్ని వినటానికి. Now ask yourself a question tonight. ఈ రాత్రి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకునండి. What pulled you? మిమ్మల్ని ఏది లాగింది ఇక్కడికి? What pulled you to this place? మిమ్మల్ని ఈ స్థలమునకు ఏది లాగింది, ఆకర్షించింది? It's your election. అది మీ ఎన్నిక. It's your election. అది మీ ఎన్నిక. Somebody elected you. ఎవరో మిమ్మల్ని ఎన్నుకున్నారు. Listen, brother. సహోదరుడా వినండి. You don't come to the house of God. దేవుని మందిరానికి నీవు రాలేదు. You're wrong. తప్పు. Nobody can come to the house of God. ఎవరో దేవుని మందిరానికి రారు. David said, దావీదు చెప్పాడు, blessed is he whom thou causest to approach to thy tabernacle. నీ మందిరములో నివసించునట్లుగా, సమీపించునట్లుగా నీవు ఎవరినైతే ఏర్పరచుకుంటావో అతను ధన్యుడు అన్నాడు ఆయన. You didn't come here to attend a meeting. ఏదో కూటానికి హాజరవటానికి మీరు ఇక్కడికి రాలేదు. It was God who called you. కానీ దేవుడే మిమ్మల్ని పిలిచాడు. It was God who gave you the grace. దేవుడే మీకు కృపను అనుగ్రహించాడు. To come to his house. ఆయన మందిరములోనికి వచ్చుటకు. Because this building is not the house. ఎందుకనంటే ఈ భవనము ఆయన గృహము కాదు. This is the living house. ఇదే ఆయన గృహమై ఉన్నది.
to come to his house, మనం ఆయన గృహమునకు వచ్చినప్పుడు to worship him. ఆయన ఆరాధన చేయటానికి There are millions in this world ఈ లోకములో అనేక లక్షల మంది ఉన్నారు who say, Jesus died for me. యేసయ్య నా కొరకు చనిపోయాడు అని చెప్పే లక్షల మంది ప్రజలు ఉన్నారు. I am under his blood. నేను ఆయన రక్తం క్రింద ఉన్నాను. But their saying does not mean they are washed by the blood. వారు చెబుతున్నది వారు ఆయన రక్తం కింద కడగబడ్డారన్నది కాదు. దాని అర్థము చెప్పుతున్న దాన్ని బట్టి కాదు. When you go a little deep, నీవు ఇంకొంచెం లోతుగా వెళ్ళినట్లయితే, if all those who say Jesus died for me and his blood was shed for me will go in the rapture, won't go in the rapture. Okay, let me repeat it again. Okay, my brother. If everybody who says Jesus died for me, యేసయ్య నా కొరకు చనిపోయాడని చెప్పే వారందరూ, and by his blood my sins are washed, నా పాపములు ఆయన రక్తము చేత కడగబడినవని చెప్పే వారందరూ, if that is enough, అది సరిపోయినట్లయితే, then everybody should go in the rapture. ప్రతి ఒక్కరు ఎత్తబట్లే వెళ్తారు. ఎత్తబట్టడానికి అలాగూ చెప్పడం సరిపోయినట్లయితే ప్రతి ఒక్కరు ఎత్తబట్లు వెళ్తారు. అర్థమైందండి? Listen to this. దీన్ని వినండి. By your saying, thank God I'm washed by your blood, does not mean you are washed under the blood. దేవా నువ్వు నన్ను నీ రక్తంతో కడిగావు ప్రభువానికి ధన్యవాదాలు అని చెప్పుట వలన నీ పాపములు ఆయన రక్తంలో కడగబడలేదు. My brother, we should know the Bible. నా సహోదరుడా నీవు బైబిల్ తెలుసుకొని ఉండాలి. In 1 John, మొదటి యోహానులో he said, ఆయన చెప్తున్నాడు, if we walk in the light, నీవు వెలుగులో నడిచిన ఎడల, as he is in the light, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, then we have fellowship, అప్పుడు మనం ఆయనతో సహవాసము గలవారమయ్యుందుము. then the blood of Jesus washes our sins. అప్పుడు ఆయన రక్తము మనలను పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయును. The blood of Jesus, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము washes our sins మన పాపములను కడుగుచున్నది. on a condition, ఒక షరతును బట్టి, that we walk in the light. మనము వెలుగులో నడిస్తేనే ఆయన రక్తము మన పాపముల నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. And what is the light? ఆ వెలుగనగా ఏమిటి? The word for this hour. ఈ గడియ కొరకైనటువంటి వాక్యమే వెలుగై ఉన్నది. Not the word for Luther's age. లూథరు కాలములో ఉన్నటువంటి వాక్యము కాదు. Not the word for Wesley's age. వెస్లీ కాలములో ఉన్న వాక్యము కాదు. But the word for this age. ఈ యుగము కొరకైనటువంటి వాక్యము. It is important. అది చాలా ప్రాముఖ్యమైంది. To know your day. నీ దినము నువ్వు తెలుసుకోవాలి. And its message. నీ దినము దాని వర్తమానము నువ్వు తెలుసుకోవాలి. To come under the atonement. ఆ ప్రాయశ్చిత్తములోనికి నీవు రావాలంటే నీ దినము కొరకైనటువంటి వర్తమానము నీవు గుర్తెరగాలి. And there will be millions. అనేక లక్షల మంది ప్రజలు ఉన్నారు. Jesus died for me. యేసయ్య నా కొరకు చనిపోయాడని చెప్పే లక్షల మంది ప్రజలు ఈనాడు లోకంలో ఉన్నారు. I'm a Christian. కానీ క్రైస్తవులుగా, my sins are washed by the blood, నా యేసయ్య రక్తము నా పాపములను కడిగిందని చెప్పేవారు ఉన్నారు. and end up in tribulation. కానీ శ్రమలలో వారి జీవితం ముగిసిపోతుంది. శ్రమల కాలములో. Think deep. నిశ్చయముగా. That's right. అది నిజము. But there is a small group. కానీ ఒక చిన్న గుంపు ఉన్నది. In the word, ఈ లోకములో, in the word of the hour, ఈ గడియ యొక్క వాక్యములో చిన్న గుంపు ఉన్నది. it is something like in the first coming. మొదటి రాకడలో జరిగినట్లుగా, on the day Jesus died on the cross, యేసయ్య కల్వరిలో మరణించిన రోజున, there were many Jews, అనేక మంది యూదులు అక్కడ ఉన్నారు, who went to the temple, దేవాలయానికి వెళ్ళారు, with their lambs, వారి గొర్రె పిల్లలతో అక్కడికి వెళ్ళారు. and while in the temple, దేవాలయంలో ఉండగా, they were offering their Old Testament law lambs, వారు నూతన పాత నిబంధన యొక్క గొర్రె పిల్లలను వాళ్ళు బలిగా అర్పిస్తున్నారు. for their sins. వారి పాపముల నిమిత్తము. They were not aware of the fact that God's lamb was hanging on the cross. దేవుని గొర్రె పిల్ల సిలువలో వ్రేలాడుచున్నటువంటి ఆ యథార్థము వారికి తెలియక, ఇంకను పాత నిబంధన యొక్క బలులుగా ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లల్ని అక్కడ బలిగా అర్పిస్తున్నారు దేవాలయములో. They did not know. వారికి తెలియదు. When Jesus was dying on the cross, యేసయ్య కల్వరిలో చనిపోవచ్చుండగా, the age had changed. అక్కడ ఒక యుగము మారిందని వారికి తెలియదు. Now he will not accept the Old Testament lamb.
అది ఆయన పాత నిబంధన గొర్రె పిల్ల కాదు. But now the sacrifice is this man Jesus. కానీ ఇప్పుడు ఈయన యేసు అనేటటువంటి బలి పశువు వచ్చింది. Even so in our age, మన యొక్క యుగములో కూడా when the fullness of the word has come, వాక్యము యొక్క పరిపూర్ణత వచ్చినప్పుడు God will not accept a part message for redemption. దేవుడు విమోచన కొరకు పాక్షిముఖముగా ఉన్నటువంటి అనగా సగం వాక్యాన్ని ఆయన అంగీకరించాడు. Because to go in the rapture, ఎందుకనగా ఎత్తబట్లో ఎవరు వెళ్తారు? you need the fullness of the word. ఎత్తబడుటలో నీవు ఎత్తబడాలంటే వాక్యము యొక్క సంపూర్ణ వాక్యము నీకు అవసరము. And the best part is, ఆ అత్యంత శ్రేష్టమైన భాగము ఏమిటంటే you didn't do anything. నువ్వేం చేయలా. It was God who brought it to you. కానీ దేవుడే దానిని నీ యొద్దకు తెచ్చాడు. Ask him a question. ఒక ప్రశ్న వేసుకోండి. Why are you revealing these things to me, Lord, and not to the next person? మీరు అనుకోవచ్చు, నన్నే దేవుడు ఎందుకున్నాడు, నా పక్కన ఉన్న ఆయన్ని ఎందుకు అనుకోనలేదు. You know what answer God will give? కానీ దేవుడు ఎటువంటి జవాబిస్తాడో తెలుసా? Jacob have I loved, నేను యాకోబును ప్రేమించాను, Esau have I hated. నేను ఏశావును ద్వేషించాను. You find big meetings, అనేక పెద్ద పెద్ద కార్యాలను కనుగొంటావు. thousands of people come, వేల మంది ప్రజలు వస్తారు. and you find a preacher preaching a message. పేతురు వర్తమానం బోధించడం మీరు చూస్తారు. God so loved the world దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను that he gave his only begotten son. ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి అనుగ్రహించాడు. And by that message it looks ఆ వర్తమానమును బట్టి మనకు అనిపిస్తుంది that God loved everybody. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు అన్నట్లుగా అగిపిస్తున్నది ఆ లేఖనాన్ని మనం చూచినప్పుడు. But the Bible proves కానీ బైబిల్ రుజువు చేయుచున్నది God doesn't love everybody. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించలేదని వాక్యము రుజువు చేయుచున్నది. It says, Jacob have I loved, అది ఇలాగూ చెప్పుచున్నది, నేను యాకోబును ప్రేమించాను, but Esau have I hated. నేను ఏశావును ద్వేషించాను. God doesn't only love, దేవుడు కేవలం ప్రేమించడం మాత్రమే చేయడండి, God also hates. దేవుడు ద్వేషిస్తాడు కూడా. When the first church age opened, మొదటి సంఘ కాలము తెరవబడినప్పుడు he said, I hate the deeds of Nicolaitans. ఆయన అన్నాడు, నికోలాయితుల క్రియలను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు ఆయన. He said, the synagogue of the Jews that call themselves Jews who are not, false Jews. యూదుల సమాజ మందిరములో నిలిచినటువంటి యూదులందరూ కూడా ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి యూదులుగా చేయలేకపోయాయి. He said, I am not with them. ఆయన అన్నాడు, నేను వారితో లేను, but I am with you, the true people. కానీ నిజమైన ప్రజలైన నేను మీతో ఉన్నానని చెప్పాడు. God was not with Esau. దేవుడు వారితో లేడు. And now I'll move in the message. నేను ఇప్పుడు వర్తమానంలోనికి వెళుతున్నాను. I have to show you Bethel and El Bethel. బేతేలు ఎల్ బేతేలుని మీకు చూపించడకు. Oh hallelujah. హల్లెలూయా. In chapter 27, 27వ అధ్యాయములో he receives the birthright. ఆయన జ్యేష్ఠత్వపును పొందుకుంటున్నాడు. Jacob is a type of you and me. యాకోబు మీకు నాకు మాదిరిగా ఉన్నాడు. This trip in which I have come, ఈ పర్యటనలో నేను వచ్చినప్పుడు my whole purpose నా సమస్త ఉద్దేశము is to show you మిమ్మలను మీరు ఎవరో మీకు చూపించడమే. in the Bible. బైబిల్లో మిమ్మలను చూపించడమే నా సమస్త పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. We have not come here to see Jacob or Abraham. No, we have come to see ourselves. యాకోబును అబ్రహామును చూడటానికి మనం ఇక్కడికి రాలేదు, కానీ మనలను మనము చూచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. Because as a believer, ఎందుకంటే విశ్వాసిగా I know this. నాకు ఇది తెలుసు, I am a part of Christ. నేను క్రీస్తులో భాగమై ఉన్నాను. And Christ is the word. క్రీస్తే వాక్యమై ఉన్నాడు. And that word is this Bible. ఆ వాక్యమే ఈ బైబిల్ అయి ఉన్నది. So if I am part of Christ, కాబట్టి మనము క్రీస్తులో భాగమై ఉన్నప్పుడు I am a part of this Bible. నేను ఈ బైబిల్లో భాగమై ఉన్నాను. This Bible talks about me. ఈ బైబిల్ నా గురించే మాట్లాడుచున్నది. And when I see myself in the Bible, మనం బైబిల్లో తప్పనిసరిగా ఉండి తీరాలి. that gives me faith. Gives me faith. అది నాకు విశ్వాసాన్ని ఇస్తున్నది. You find the day he received his birthright, యాకోబు ఆయన జ్యేష్ఠత్వపును పొందుకున్న దినమున his father, ఆయన తండ్రి love ప్రేమించాడు, Isaac. ఇస్సాకును ప్రేమించాడు. And you know, love is blind. మీకు తెలుసు కదా, ప్రేమ గుడ్డిది.
And the Bible says Isaac's eyes were dim. బైబిల్ చెప్తూ ఉన్నది ఇస్సాకు కన్నులు మందమై ఉన్నవి. Because love is blind. ఎందుకనగా ప్రేమ గుడ్డిది. Love tries to love everybody. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. But God brings election. God brings election. దేవుడు ఎన్నికను తీసుకొని వస్తున్నాడు. So that the love goes to the right place. కాబట్టి ప్రేమ సరియైన స్థానమునకు వెళ్ళుటకు. And it so happened. అలాగూ జరిగింది. Isaac said, I'm getting old. ఇస్సాకు అంటున్నాడు, నేను వృద్ధుడనవుచున్నాను. I want to give the blessing of firstborn, the birthright blessing. నేను ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క దీవెనను ఇవ్వగోరుచున్నాను. I want to give it to my eldest son Esau. నేను నాకు జ్యేష్ఠుడిగా పుట్టినటువంటి ఏశావుకు ఇవ్వగోరుచున్నాను అని ఇస్సాకు చెప్పాడు. Isaac loved Esau. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. Why? ఎందుకు? He used to prepare good food. మంచి ఆహారమును సిద్ధపరుస్తూ ఉండేవాడు తండ్రి కొరకు. అందుకు ప్రేమించాడు. He owned the hotel industry. అతనికి హోటల్ పరిశ్రమే ఉంది ఆయనకి. He was an expert in dishes. అతను మంచి వంటకాలను తయారు చేయటంలో ప్రవీణుడై ఉన్నాడు. He knew how to please his father by good food. మంచి ఆహారము పెట్టుట చేత అతని తండ్రిని ఏ విధంగా సంతృప్తి పరచాలో ఏశావు బాగుగా ఎరిగి ఉన్నాడు. He is a man who doesn't stay in the house. ఇంటిలో ఉండేవాడు కాదతను. He always goes out. అతను ఎల్లప్పుడూ బయటికి వెళ్తుంటాడు. Always going out in the wilderness. ఎల్లప్పుడూ అరణ్యములో సంచరిస్తూ ఉంటాడు. Laying his nets. అతని యొక్క ఉచ్చులు వేస్తూ ఉంటాడు, వలలు వేస్తూ ఉంటాడు. To catch a prey. ఎరను పట్టుకోవడానికి. And so when the father Isaac said, కానీ ఇస్సాకు చెప్తున్నాడు, తండ్రి అయిన ఇస్సాకు, get for me, నా కొరకు తీసుకుని రా, a good food, మంచి ఆహారమును తీసుకొని రమ్ము. and after eating it, నేను దాన్ని భుజించిన తరువాత my heart will be full, నా యొక్క హృదయం సంతృప్తి చెందిన తరువాత, and then I will bless you, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను, by the birthright blessing. అది జ్యేష్ఠత్వపు హక్కు దీవెన. So as Isaac said that, అప్పుడు ఇస్సాకు ఇలాగూ చెప్తున్నాడు, ఏశావు took his bow. అతని యొక్క విల్లును సిద్ధపరచుకొని, and his arrow, అతని యొక్క బాణము చేత, sat on his white horse, అతను తన యొక్క గుర్రం మీద కూర్చొని, and started his ride. అతను తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. He sat on his white horse, ఆయన అతని యొక్క తెల్లని గుర్రం మీద, with his bow, అతను తన యొక్క విల్లును తీసుకొని, and started his antichrist ride. ఆ యొక్క అంత్యక్రీస్తు అతని ప్రయాణాన్ని ప్రారంభించాడు. But he didn't know, కానీ అతనికి తెలియదు, that before his ride came to an end, ఇశ్రాయేలు ముగింపునికి వచ్చే సమయానికి, when he came back home, ఎప్పుడైతే ఆయన ఇంటికి తిరిగి వచ్చాడో, somebody else took the birthright. ఎవరు ఆ జ్యేష్ఠత్వ హక్కును తీసివేసుకున్నారు. How many of you know, మీలో ఎంతమందికి తెలుసు, Brother Branham called Esau as Rome. సోదరుడు బ్రహ్మం గారు రోమాని, ఆయన రోము పట్టణమును ఆయన ఏశావుని పిలిచాడు. Esau is the organizational system. ఏశావే సంఘ శాఖల వ్యవస్థ అయి ఉన్నాడు. Esau is the denominational system. ఏశావే సంఘ శాఖల వ్యవస్థ అయి ఉన్నాడు. Esau is Rome. ఏశావే ఆ రోమ పట్టణమై ఉన్నాడు. Esau was called Edom. ఏశావే ఆ ఏదోము అయి ఉన్నాడు. Edom means red. ఏదోము అనగా ఎర్రటిది. And that was the same Edom. అదే ఏదోము Came a son, అక్కడ కుమారునిగా వచ్చాడు, whose name was Amalek. ఎవరి పేరైతే అమాలేకు. And from the Amalekites, ఆ అమాలేకీయుల నుండి came Agag. అగాగు వచ్చాడు. And from Agag, అగాగు నుండి came Haman. హమాను వచ్చాడు. In the days of Esther. ఎస్తేరు రాజ్యములో, And after that time, ఆ సమయం నుండి it was the same people అదే ప్రజలు who went to Rome, రోమాకు వెళ్ళారు. వాళ్ళే and established the city of Rome. వారు రోమా పట్టణాన్ని వారే స్థాపించారు. So Romans are the descendants of Esau. కాబట్టి రోమియులు ఏశావు వంశస్థులై ఉన్నారు. And that same bloodline, అదే ప్రజలు, is found in the Rothschilds. Found in the Rothschilds. Rothschilds, there's a family in England. ఇంగ్లాండ్లో ఒక కుటుంబం ఉన్నదండి, రాత్స్చైల్డ్స్ అనే ఆ కుటుంబీకులు వీరు. And it is because of that, దానిని బట్టి when the Romans made their soldiers, రోమియులు ఎప్పుడైతే వారి సైనికులు తయారు చేశారో, they always were covered in red. వారందరూ కూడా ఎర్రటి దుస్తులు ధరించుకొని ఉంటారు. Because Edom means red. ఎందుకనగా యోధేము అనగా ఎర్రటిది అని అర్థము. And that is why every cardinal and every bishop of the Roman Catholic Church is covered in a red cloth.
కాబట్టి రోమన్ కథోలిక సంఘములో ఉన్న ప్రతి కార్డినల్, ప్రతి బిషప్ కూడా ఎర్రటి వస్త్రాలను ధరిస్తాడు. And God identifies that in the book of Revelation. దేవుడు దాని ప్రకటన గ్రంథంలో బయలుపరిచాడు. A woman, ఆ వ్యక్తి sitting on a scarlet, that is red colored beast. ఆ స్త్రీ ఎర్రటి రక్త వర్ణము కలిగినటువంటి ఆ మృగము మీద కూర్చొని ఉన్నది. Because that is Rome. ఎందుకనగా అది రోమా పట్టణము. Coming from Esau. ఏశావులో నుండి బయటకు వస్తున్నది. And Jacob is Israel. ఓ యాకోబు అయితే ఇశ్రాయేల్ గా ఉన్నాడు. And Jacob represents natural Israel. యాకోబేమో సహజ సిద్ధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధిగా ఉంటే, Jacob represents spiritual Israel. యాకోబు కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకు ప్రతినిధిగా ఉన్నాడు. And Rome can never receive a birthright. ఇక రోమా ఎన్నడూ కూడా తన చేష్టోత్పత్తులు పొందసారదు. The false church, అబద్ధపు సంఘము, the false wine, అబద్ధపు ద్రాక్షావళి ద్వారా cannot receive the birthright. ఈ చేష్టోత్పత్తులు పొందసారదు. How did Jacob receive the birthright? ఏ విధంగా యాకోబు తన చేష్టోత్పత్తులు పొందాడు? When Esau, ఏశావు, he started his ride. తను తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు From behind came Rebecca. అతని వెనక రెబెకా వచ్చింది. The Jewish church, ఆమె యూదా సంఘమునకు మాదిరి, and explained to the son a revelation. ఇప్పుడు తన కుమారునికి బయలుపాటునిస్తున్నది. The day you were born, నీవు పుట్టిన దినమున the angel of the Lord told me, ప్రభు దూత నాకు చెప్పాడు, you will be the ruler. నీవే పరిపాలకునిగా ఉంటావు. The Lord told me, ప్రభు నాతో చెప్పాడు, you will rule over Esau. నీవు ఏశావు మీద పరిపాలకునిగా ఉంటావు. Today Esau is in United States. ఈ రోజు ఏశావు అమెరికా సంయుక్త రాష్ట్రములో. Today Esau is in Europe. ఏశావు ఐరోపా ఖండంగా ఉన్నాడు. Esau is in the UN. ఏశావు అక్కడ యూనియన్ లో ఉన్నాడు. My brother and sister, కానీ సోదర సోదరీమణులారా, finally చివరగా Jacob will rule. యాకోబు పరిపాలన చేస్తాడు. In the millennium, యుగేండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు పరిపాలన చేయబోతున్నది. It's Jacob. యాకోబు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So Esau went away. కాబట్టి ఇస్సావు వెళ్తూ ఉన్నాడు. And so you know what the mother said? మీకు తెలుసా తల్లి ఏమని చెప్పిందో? You don't prepare the food. నీవు ఆహారాన్ని సిద్ధపరచొద్దు. I will prepare the food for you. నేను నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తాను. ప్లీజ్. Grace, కృప. you don't do anything. నీకు అది అవసరం లేదు. I will do. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. I will do it for you. నేను మీ కొరకు చేస్తాను. I will do it for you. నేను మీ కొరకు సిద్ధపరుస్తాను. She prepared the food. ఆమె ఆహారాన్ని సిద్ధపరుస్తుంది యాకోబు కొరకు. But mama, కానీ అమ్మా, Esau is a very hairy man. ఏశావు అయితే రోమములు కలిగినటువంటి చర్మం కలిగిన వాడు. My daddy always feels him first. మా నాన్న ఎప్పుడు అతన్ని తాకి చూస్తాడు మొట్టమొదటిగా. And I don't have hairs. నాకేమో వెంట్రుకలు లేవు. And if he feels me and says, no, this is not Esau. నా తండ్రి అయినటువంటి ఇస్సాకు నన్ను తాకి చూచినప్పుడు ఇతను ఏశావు కాదని చెప్పినప్పుడు, instead of blessing me, he'll curse me. నన్ను ఆశీర్వదించడానికి బదులుగా శపిస్తాడు కదా. Don't worry. చింతపడొద్దు. I'll kill a lamb for you. నేను నీ కొరకు ఒక గొర్రె పిల్లను వధిస్తాను. I'll take the skin of the lamb. నేను ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని ఒలుస్తాను. I will cover you with the lamb skin. నేను ఆ గొర్రె పిల్ల చర్మంతో నిన్ను కప్పుతాను. You take the food which you didn't prepare. నేను నీ కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని నీవు తీసుకో. You take the lamb which you didn't give birth to. నీవు ప్లీజ్ you take the skin of the lamb yes sir which you didn't give birth to. You didn't give birth. Yeah. Oh my God. నీవు దేనికైతే జన్మ ఇవ్వలేదో ఆ గొర్రె పిల్లను నీవు తీసుకొని వెళ్ళు అని చెప్పి తల్లి అయినటువంటి రెబ్కా ఇతనితో చెప్తున్నది యాకోబుతో. Jacob didn't bring the lamb. యాకోబు ఆ గొర్రె పిల్లను తీసుకొని రాలేదు. You didn't bring Jesus. నీవు యేసయ్యను తీసుకొని రాలా. God brought Jesus. దేవుడే యేసయ్యను తీసుకొని వచ్చాడు. Jehovah Jireh. యెహోవా యీరే. He provided. ఆయనే సమకూరుస్తున్నాడు. Oh hallelujah. Hallelujah. He took the lamb skin. ఆయన గొర్రె పిల్ల చర్మాన్ని తీసుకున్నాడు. And wore that. దాన్ని చుట్టుతున్నది ఆమె. To cover his infirmities. అతని యొక్క బలహీనతలను ఈ చర్మము Now so what happened? You translate brother. Don't worry. Now what happened? అది చెప్పేటప్పుడు నేను మనసులో నాకు వచ్చి డెలివరీ ఇవ్వాలి. నేను నా బాధ కూడా అర్థం చేసుకోండి. అది Now what happened? ఏం జరిగింది?
When he came to the father, ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చాడో అతను, the father started feeling him. ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంటే అతనిని తాకి చూస్తున్నాడు. And when the father started feeling him, ఎప్పుడైతే తండ్రి అతనిని తాకి చూచడం ప్రారంభించాడో, his hands didn't actually touch Jacob. అతని యొక్క చేతులు వాస్తవంగా యాకోబు చర్మాన్ని తాకలేదు. His hands were touching the skin. ఆ చర్మాన్ని తాకుచూ ఉన్నాయి అవి. He was not touching Jacob. యాకోబు యొక్క చర్మమును ఏశావు చేతులు తాకటం లేదు, కానీ ఆ పైన కప్పబడినటువంటి చర్మాన్ని తాకుచూ ఉన్నాయి. Between Jacob and the father was a lamb. అది యాకోబునకును ఇస్సాకునకును మధ్యలో ఒక గొర్రె పిల్ల ఉన్నది. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! The father didn't see you. తండ్రి నిన్ను చూడలేదు. The father saw the lamb తండ్రి గొర్రె పిల్లను చూచాడు. who died in your place. మీ స్థానమును వహించిన గొర్రె పిల్లను చూచాడు. You didn't bring the sacrifice. మీరు ఆ బలి పశువును తేలేదు. God provided the sacrifice. దేవుడే బలి పశువును తీసుకొని వచ్చాడు. Jacob doesn't have his own merits, యాకోబుకి ఎటువంటి యోగ్యతలు లేవు, but he has somebody else's merits. కానీ యాకోబునకు ఇతరుల యొక్క యోగ్యతలు ఉన్నాయి. What is it? అది ఏమిటి? Grace. కృప. Grace. కృప. That's right. Wearing the lamb skin, ఇప్పుడు ఎక్కడ ఉన్నది గొర్రె పిల్ల? he stands before his father. తండ్రి ముందు నిలవబడ్డాడు. ఇప్పుడు Has my eldest son come? ఇక్కడ నా యొక్క పెద్దోడు వచ్చాడు, పెద్ద కుమారుడు. Yes, daddy. అవును నాన్న. Touched him. తాకి చూస్తున్నాడు. Skin is like Esau, చర్మమేమో ఏశావు చర్మం వలె ఉన్నది, but voice is like Jacob's. స్వరం మాత్రం యాకోబు స్వరంగా ఉన్నది. But love is blind. ప్రేమ గుడ్డిది. He can't see. He can't see. చూడలేకపోతున్నాడు. And so he's standing before his father. తండ్రి ముందు నిలవబడుచున్నాడు. He said, voice is like Jacob's. స్వరము యాకోబు స్వరం అంటే తర్జుమాదారుడి బాధలు ఎవరికి అర్థం కాదు. నేను ఏదో ఒకటి చెప్పేయాలనుకుంటే చెప్పేయచ్చు, కానీ అలా చెప్పదలుచుకోవడం లేదు. ప్రతి పదాన్ని మీకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నా. ఉదయం 100 మంది చెప్పారు మాకేం వర్తమానం అర్థం కావటం లేదని. అందుకే నేను చాలా నిదానంగా చెప్తున్నా. నేను ఎంత వేగంగా తర్జుమా చేస్తానో మీకు తెలుసు. చేస్తే ఎవరికి అర్థం కాదు. లక్షలు ఖర్చు పెట్టి కూటమి పెట్టారని వర్తమానికి ఇక్కడ కూటలు పెట్టినాయని నాతో చెప్పారు హోటల్ గదిలో. అందుకే మీకు అర్థం అవడానికి చేస్తున్నా. ప్లీజ్ కంటిన్యూ బ్రదర్. So he's touching the lamb. ఆయన గొర్రె పిల్లను తాకుచున్నాడు. He's not touching Jacob. యాకోబును తాకటం లేదు ఆయన. Because Jacob is there, the lamb is there. ఎందుకంటే అక్కడ గొర్రె పిల్ల ఉన్నది. Who is standing between Jacob and the father. యాకోబునకును మరి ఇస్సాకునకు తండ్రికి మధ్యలో ఏమి ఉన్నదంటే గొర్రె పిల్ల ఉన్నది. Aren't we happy tonight? ఈ రాత్రి మీరు సంతోషంగా లేరా? Between us and the father a lamb came. తండ్రికి మనకును మధ్య గొర్రె పిల్ల ఉన్నాడు. And then the father తండ్రి ate the food ఆహారాన్ని తిన్నాడు. which Jacob didn't prepare. ఎందుకనంటే యాకోబు సిద్ధపరచనటువంటి ఆహారాన్ని తండ్రి అయిన ఇస్సాకు తింటున్నాడు. Which the mother had prepared. ఎందుకంటే ఆహారాన్ని సిద్ధపరిచింది తల్లి. Because the Hebrew church, ఆ హెబ్రీయుల సంఘం అది knew the taste of the father. తండ్రి యొక్క రుచి ఏమిటో ఈ హెబ్రీ సంఘానికి తెలుసు కాబట్టి ఈ సంఘం తయారు చేస్తున్నది. ఇప్పుడు She knew ఆమెకు తెలుసు he is love, ఆయన ప్రేమ స్వరూపి, and he loves a particular kind of food. ప్రత్యేక ఒక రకమైన ఆహారం తండ్రికి ఇష్టం అని ఈమెకు తెలుసు. So she gave him the diet, కాబట్టి ఆమె అతనికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నది. and the father was satisfied, తండ్రి తృప్తిపరచబడ్డాడు. and he started speaking the words. ఆయన మాటలు పలకడం ప్రారంభించాడు. He started blessing him. ఆయన ఆ యాకోబుని దీవించడం ప్రారంభించాడు. He started blessing him with the birthright blessing. జ్యేష్ఠత్వపు హక్కు దీవెనలన్నిటినీ కూడా ఇస్సాకు యాకోబునికి ఇవ్వడం ప్రారంభించాడు. Hallelujah! హల్లెలూయా! Jacob received the birthright ఇక్కడ యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు. under the lamb skin. ఆ గొర్రె పిల్ల చర్మము క్రింద
యాకోబు అతని తండ్రి యొక్క జ్యేష్ఠత్వపు హక్కు యొక్క దీవెనలన్నీ పొందాడు. Now my brothers and sisters, ఇప్పుడు నా సోదర సోదరీమణులారా, what was that birthright? ఆ జ్యేష్ఠత్వపు హక్కు అనగా ఏమిటి? The baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. It is the baptism of the Holy Ghost పరిశుద్ధాత్మ బాప్తిస్మము, which was meant for Israel. ఇశ్రాయేలు కొరకే ఉద్దేశించబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము. But Hannah, Caiaphas missed it. కానీ Hannah, Caiaphas, they all missed it. హన్నా, కైపా వీళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందలేకుండా తప్పిపోయారు. But God took 120 outside. కానీ దేవుడు 120 మందిని బయటకు తీసుకొని వచ్చాడు. He pulled out a Jacob ఆయన యాకోబును బయటకు తీసుకొని వచ్చాడు, who believed in the Lamb. ఓ ఆ గొర్రె పిల్లను నమ్మినటువంటి వ్యక్తి. And on the day of Pentecost, పెంతెకొస్తు దినము నాడు the birthright came. జ్యేష్ఠత్వపు హక్కు దిగి వచ్చినది. The blessing came down. ఓ దీవెన దిగి వచ్చింది. The Holy Spirit came down. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. Immediately after receiving the birthright, జ్యేష్ఠత్వ హక్కును పొందిన వెంటనే from behind came Esau. ఆయన వెనకే వచ్చాడు యేసావు. Daddy, నానా, the food is ready. ఎక్కడుంది నా దీవెన? ఆహారం సిద్ధంగా ఉన్నది. Daddy said, నానా, ఆహారం సిద్ధంగా ఉందా నాన్న? food? ఆహారమా? But I've already eaten the food. ఇప్పటికే తినేశాను కదా. What food have you brought? ఏ ఆహారం తెచ్చా? I'm Esau. నేను యేసావు నాన్న. I brought some food for you. నేను నీ కొరకు ఆహారం సిద్ధపరిచి తెచ్చాను నాన్న. Didn't you tell me to bring the food in the morning? ఉదయకాలమున చెప్పలేదా నువ్వు నా ఆహారాన్ని తీసుకొని రమ్మని? You are Esau? అవును, నువ్వు ఆ యేసావు. Then who was that? మరి ఆ వ్యక్తి ఎవరు? Who just went ఇప్పుడే వెళ్ళిపోయాడు, with the blessing. దీవెనతో వెళ్ళిపోయాడు. And Esau, యేసావు, the blessing that I have given, నేను ఇచ్చిన దీవెన I cannot take it back. నేను దాన్ని తిరిగి తీసుకోలేను. Brother, this is God. సహోదరుడా, ఈయన దేవుడై ఉన్నాడు. The blessing that I have given, నేను ఇచ్చిన దీవెన I cannot take it back. నేను దాన్ని తీసుకోలేను. If God blessed you, దేవుడు నిన్ను దీవిస్తే He cannot take it back. ఆయన దాన్ని తిరిగి తీసివేయలేడు. Oh my! ఓ నా దేవా, Hallelujah! హల్లెలూయా, Oh my, hallelujah! హల్లెలూయా. He said, I can't take it back. ఆయన ఒక్కసారి ఇస్తే తిరిగి తీసుకోలేని దేవుడు ఆయన. Esau started crying. యేసావు ఏడవటం ప్రారంభించాడు. Daddy, నాన్న, is there no any other blessing? ఇంకే దీవెనలు లేవా? He said, okay, come. సరే రా, I will also give you some kind of a blessing. సరే ఇంకే రకమైన దీవెన నీకు ఇస్తాను. You will be this, you will be this. నువ్వు అట్టుంటావు, నువ్వు ఇట్టుంటావు, నువ్వు అట్టుంటావు. But finally he said in that blessing, కానీ ఆ దీవెనలో చిట్ట చివరిగా ఏం చెప్పాడంటే, Jacob will still rule over you. యాకోబు నిన్ను ఏలుతాడన్న. My brother, when God blesses, దేవుడు దీవించినప్పుడు nobody can take it. ఎవరు తీసివేయలేరు. If God thought of you before the foundation of the world, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ గురించి తలంచినట్లయితే, no matter what you are, నీవు ఎలాగ ఉన్నా పెద్ద పట్టింపు కాదు. He cannot take it back. నీవు ఆయన దాన్ని తిరిగి తీసుకొని జాలడు. When Balaam came before Jacob, యాకోబు ముందు అతను వచ్చినప్పుడు, I'm saying Balaam came before Jacob, బాలాము వచ్చినప్పుడు, and now that Jacob was a nation, మరి యాకోబు ఇశ్రాయేలుగా దేశముగా ఉన్నాడు. ఇప్పుడు Jacob had now become a whole nation. ఇప్పుడు యాకోబు గొప్ప దేశంగా మారాడు. ఇప్పుడు బిలాము వస్తున్నాడు. And here comes a false prophet, Balaam, ఇప్పుడు ఇక్కడ బిలాము అనే అబద్ధ ప్రవక్త వస్తున్నాడు, trying to call Israel into an ecumenical council. ఇశ్రాయేలు ప్రజలను ప్రపంచ సంఘముల సార్వత్రిక సభలోనికి లాగటానికి వస్తున్నాడు. And he stands up. అతను నిలబడి, King Balak has given him lot of money రాజైనటువంటి బాలాకు అతనికి ఎంతో డబ్బిస్తున్నాడు to curse Israel. ఇశ్రాయేలీయులను శపించుటకు. And he stands upon the mountain అతను పర్వతం మీద నిలబడ్డాడు. and he starts speaking. అతను మాట్లాడటం ప్రారంభించాడు. Opened his mouth. అతని నోరు తెరిచాడు. He couldn't curse. శపించలేకపోయాడు. He only blessed. కేవలం దీవించాడు. తప్పించా కదా. Who are you serving? నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? I can't help it. నేనేం చేయలేను. It's God who puts words in my mouth.
దేవుడే నా నోట్లో ఆ మాటలు పెట్టాడు. I told you in advance. నేను నీకు ముందే చెప్పా. Under the anointing I can only speak what God says. అభిషేకం క్రింద ఉన్నప్పుడు దేవుడు ఏదైతే నా నోట్లో పెడతాడో అదే మాటలు పలకగలను. Oh, hallelujah! Hallelujah. This is Bible. Okay. I think you will be ready to curse them when you see something which I will show you. నేను ఒక దాన్ని నీకు చూపిస్తాను, దాన్ని చూపించినప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళని శపించడానికి సిద్ధపడతావు. దా అన్నాడు. Come here, come. దా అన్నాడు. Stand here. ఇక్కడ నిలబడు. See them. వారు చూడు. The bad things they are doing. వాళ్ళు చేసే చెడు కార్యాలు చూడు. The wrongs. వాళ్ళు చేసే తప్పిదమైన కార్యాలు చూడు. Maybe after seeing their wrongs you will be inspired. ఆ తప్పిదమైన కార్యాలు చేయుట నువ్వు చూచినప్పుడు నీవు ప్రేరేపించబడవచ్చు. So Balaam saw all the wrongs Israel was doing in the tent. ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి తప్పిదమైన కార్యాలన్నీ చూస్తున్నాడు. And then he brings the sacrifice. అక్కడ బలి పశువుని అర్పించారు. Once again stands up. మరొకసారి లేచి నిలబడ్డాడు. Opens his mouth. నోరు తెరిచాడు. And do you know what did he say? మీకు తెలుసా అతను ఏమని చెప్పాడు? Jacob is a unicorn. యాకోబు, ఇశ్రాయేలు, నీవు ఒంటి కొమ్ము కలిగిన వాడు, ఏకశృంగము అన్నాడు. There shall come a star out of Jacob. యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును అన్నాడు. His hand shall be over his enemies. అతని హస్తము శత్రువులకి విరోధముగా లేచును. Balak said. బలాక్ అన్నాడు. I'm trying to tell him again and again, curse them. శపించమని ప్రతిసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా. Branham said. బ్రహ్మం గారు చెప్పారు. Balak forgot. బలాకు మర్చిపోయాడు. And Balaam forgot. బిలాము మర్చిపోయాడు. That Israel was not Moab. ఇశ్రాయేలీయులు మోయాబీయులు కాదు అని మర్చిపోయారు వీళ్ళు. Moab also was from Abraham. మోయాబీయులు కూడా అబ్రహాము నుండే వస్తారు. I mean from Lot. లోతు నుండి వచ్చారు. Related to Abraham. అబ్రహాము సంబంధులు వాళ్ళు. They had some form of Christianity. ఏదో ఒక రకమైన క్రైస్తవ్యం వాళ్ళు కలిగి ఉన్నారు. Branham said, but they forgot. కానీ వారు మర్చిపోయారని సోలమన్ గారు చెప్పుచున్నారు. That in Israel, ఇశ్రాయేలీయులు there was a smitten rock. వారి యొద్ద కొట్టబడిన బండ ఉన్నదని మర్చిపోయారు. There was a brazen serpent. వారి యొద్ద ఎత్తడి సర్పమున్నదని మర్చిపోయారు వీళ్ళు. There was a pillar of fire. అగ్ని స్తంభము ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నదని బాలాకు బిలాము మర్చిపోయారు. He said they forgot. వారు మర్చిపోయారని ఆయన చెప్తున్నాడు. That they were under the atonement. వారు ప్రాయశ్చిత్తము క్రింద ఉన్నారు అని వీరు ఇరువురు మర్చిపోయారు. Oh, hallelujah. హల్లెలూయా. Jacob was under the atonement. యాకోబు ప్రాయశ్చిత్తము కింద ఉన్నాడు. And Balaam couldn't do anything. బిలాము ఏమి చేయసాలడు. And then Balaam finally said, అప్పుడు బిలాము చివరిగా చెప్తున్నాడు, God is not a man. దేవుడు మానవుడు కాడు. That he should lie. ఆయన అబద్ధమాడటానికి ఆయన నరుడే కాడు కదా. I received the commandment to bless. వారిని దీవించుటకు నేను దేవుని యొద్ద నుండి ఆజ్ఞను పొందాను. And I cannot take it back. నేను దాన్ని తిరిగి తీసి కొనసాలను. My brother, నా సహోదరుడా, the blessing that God gives you, దేవుడు నీకిచ్చే దీవెన nobody can take it. ఎవరు తీసివేయజాలరు. No church, ఏ సంఘం కూడా, no minister, ఏ సేవకుడు, nobody in this world ఈ లోకములో ఎవరు can take that blessing ఆ దీవెనను which God has given to you. దేవుడు నీకు ఏ దీవెనైతే ఇచ్చాడో ఆ దీవెనను ఎవరు తీసివేయజాలరు. It is yours. అది నీదే. And it is yours forever. అది ఎన్నటెన్నటికి నీదే. Oh, hallelujah. Hallelujah. హల్లెలూయా. Esau sought for a blessing, యేసావు ఆ దీవెన కోసం వెతికాడు, but he didn't get one. కానీ దాన్ని పొందలేకపోయాడు. And here Jacob received the కానీ blessing. ఇక్కడ యాకోబు దాన్ని పొందుచున్నాడు. He received the birthright. ఆయన జ్యేష్ఠత్వ హక్కును పొందుచున్నాడు. What was that? అది ఏమిటి? Day of Pentecost. పెంతెకొస్తు దినము. The church receiving the birthright. సంఘము తన జ్యేష్ఠత్వ హక్కును పొందుచున్నది. Where was Jacob then?
ఎక్కడ యాకోబు ఉన్నాడు? In his father's house. ఆ తండ్రి యొక్క ఇంటిలో ఉన్నాడు. In the land of Canaan. కానాను దేశములో, which today is Israel. ఈ రోజు అది ఇశ్రాయేలు దేశముగా ఉన్నది. When the church received the Holy Ghost, ఎప్పుడైతే సంఘము పరిశుద్ధాత్మను పొందుచున్నదో, where was the church? ఆ సంఘము ఎక్కడ ఉన్నది? Jerusalem. యెరూషలేము పట్టణములో, Israel. ఇశ్రాయేలు. But immediately after he was given the birthright, కానీ తక్షణమే వారు ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందిన తరువాత the father told the son, తండ్రి కుమారునితో చెప్తున్నాడు, don't stay here, ఇక్కడ ఉండొద్దు, go to Haran. హారానుకు వెళ్ళు. Now Haran was not Canaan. ఆ హరాను కనాను కాదు. Haran was a Gentile land. ఆ హరాను అనేది అన్యుల భూమి. In other words, God, the father is telling the son, మరి ఒక మాటలో చెప్పాలంటే తండ్రి కుమారుని పంపుచున్నాడు, go to Haran. హరానుకు వెళ్ళుము, Go to the Gentile land. ఓ అన్యుల భూమికి వెళ్ళు, And find yourself a wife there. నీ కొరకు ఒక భార్యను అక్కడ వెతుక్కో. So you find, మీరు కనుగొంటున్నారు, after receiving the birthright, జ్యేష్ఠత్వ హక్కును పొందిన తరువాత Jacob, యాకోబు, that is the church, సంఘము moved from Israel to Gentiles. మరియు ఇక్కడ నుండి ఆమె అన్యుల భూమిలోనికి సాగిపోవచ్చున్నది. And that was the first church age. అది మొదటి సంఘ కాలము. When the gospel turned from Jews to the Gentiles. ఎప్పుడైతే సువార్త యూదుల నుండి అన్యుల వైపుకు త్రిప్పబడిందో ఆ కాలమే మొదటి సంఘ కాలము. Jacob left Israel. యాకోబు ఇశ్రాయేలును విడిచిపెట్టాడు. And now he's a Gentile land. ఇప్పుడు ఆయన అన్యుల దేశంలోనికి సాగిపోవచ్చున్నాడు. Where is he going? ఆయన ఎక్కడికి వెళుచున్నాడు? To the house of Laban. లాబాను ఇంటికి వెళుచున్నాడు. In Haran. హరాను దేశం నుంచి వెళుతున్నాడు. To get himself a wife. ఆ తనకంటూ ఒక భార్యను తెచ్చుకొనుటకు. Why do we get married? Why do we get married? ఎందుకు? Why do we get married? మనం ఎందుకు పెళ్లి చేసుకుంటాం? To multiply. విస్తరించడానికి. So we'll see this Jacob will now multiply. చూడండి, ఇక్కడ యాకోబు విస్తరిస్తున్నాడు. He received the blessing in Canaan. మరియు కానానులో అతను దీవెన పొందాడు. Then went to the Gentile land. మరియు అన్యుల దేశానికి అతను వెళ్ళాడు. And the Gentile land he will multiply. అక్కడ అన్యుల దేశములో అతను విస్తరిస్తున్నాడు, వర్ధిల్లుచున్నాడు. What is that? అది ఏమిటి? The church. సంఘము. We started at Pentecost. అక్కడ పెంతెకొస్తు దినము నాడు ప్రారంభమైన సంఘం అది. Receive the birthright blessing. ఆ రోజు జ్యేష్ఠత్వపు హక్కునకు కలిగినటువంటి దీవెన పొందుచున్నది. That's Genesis 27. అది ఆది కాండము 27వ అధ్యాయములో వ్రాయబడినది. But in Genesis 28, కానీ ఆది కాండము 28వ అధ్యాయములో he leaves the father's house. ఆయన తండ్రి యొక్క గృహాన్ని విడిచిపెట్టి వెళుచున్నాడు. And while he's running from the father's house, ఎందుకు ఇశ్రాయేలు తన తండ్రి గృహమును విడిచిపెట్టి వెళుచున్నాడు? you know what he does? మీకు తెలుసా ఆయన ఏమి చేస్తున్నాడు? He's going and he's going. ఆయన వెళుచున్నాడు. And finally he comes to a place where he gets tired. చిట్ట చివరిగా అతను ఒక స్థలమునకు వస్తున్నాడు. It's evening time. ఆ సాయంకాల సమయమున So he decides that I will rest here. ఆయన అనుకుంటున్నాడు, నేను ఇక్కడే విశ్రాంతి పొందాలి. He finds a rock there. అక్కడ ఒక రాయిని కనుగొంటున్నాడు. He puts the rock. అక్కడ రాయిని పెట్టాడు. Puts his head upon the rock. తన తలను రాయి మీద పెట్టాడు. And goes to sleep. నిద్రపోవటానికి ఉపక్రమించాడు. While he's sleeping, ఆయన నిద్రపోవచ్చుండగా he saw a dream. ఓ కల కనడం ప్రారంభించాడు. Heaven is open. ఆకాశము తెరవబడింది. And there is a ladder from heaven to the earth. ఆ పరలోకము నుండి భూమి మీదకు నిచ్చెన వేయబడినది. And angels ascending and descending on the ladder. దేవదూతలు ఆ నిచ్చెన మీదగా పరలోకము నుండి భూమి మీదకు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. And God standing at the top. దేవుడు పైన నిచ్చెన పై భాగమున నిలవబడి ఉన్నాడు. And said, Jacob, యాకోబు, I am the God of the father Abraham and Isaac. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మీ పితరుల దేవుడెను. And the land on which you are lying down, నీవు ఇక్కడ ఈ పరుండి ఉన్నటువంటి ఈ స్థలము I am going to give it to you and your seed. నేను నీకు నీ సంతానమునకు ఈ దేశమును స్వాధీన పరచబోవుచూ ఉన్నాను. I'll be with you wherever you go. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను.
When you go to Germany, I'll be with you. నీవు జర్మనీకి వెళ్ళినా నేను నీతో అక్కడ ఉంటాను. When you go to England, I'll be with you. నీవు ఇంగ్లాండ్కి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. When you go to United States, I'll be with you. నీవు అమెరికా సంయుక్త రాష్ట్రములకు వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. When you come to India, I'll be with you. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. Wherever you go, నీవు ఎక్కడికి వెళ్తావు, I will be with you. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. And I will bring you back నేను నిన్ను తిరిగి తీసుకొని వస్తాను. to the same place. అదే స్థలమునకు తిరిగి తీసుకొని వస్తాను. Oh, hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్పుచున్నది, Jacob got from his sleep యాకోబు నిద్ర నుండి మేల్కొన్నాడు, and he got afraid. భయపడ్డాడు. What is this place? ఈ స్థలము ఏమిటి? I've seen God. నేను దేవుణ్ణి చూచాను, I've seen his angels. నేను ఆయన దేవదూతలను చూచాను. This is a very dreadful place. ఇది చాలా భయంకరమైన స్థలము. Surely this is the house of God. ఇది నిజముగా దేవుని మందిరమే కాని మరొకటి కాదు. This is the gate of heaven. ఇది పరలోకపు గవిని. What happened? ఏం జరిగింది? After receiving the birthright, జ్యేష్ఠత్వపు హక్కును పొందుకొనిన తరువాత, the first revelation ఆయన పొందిన మొట్టమొదటి బయలుపాటు, that Jacob got యాకోబు పొందిన బయలుపాటు, was the chosen place of worship. నేను ఇక్కడ ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అని ఆయన పొందాడు ఆ బయలుపాటును. He got the revelation of the house of God. దేవుని మందిరమును గుర్చినటువంటి బయలుపాటును ఆయన పొందాడు. And he got a revelation ఆయన బయలుపాటును పొందాడు. that the house of God దేవుని మందిరము is not just a house. అదేదో కేవలం ఒక గృహం కాదు. The house of God దేవుని మందిరము is the gate to heaven. అది పరలోకానికి వెళ్ళేటటువంటి ద్వారమై ఉన్నది. When you come to the house of God, నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు you are entering a gate, నీవు ఒక ద్వారములోనికి ప్రవేశిస్తున్నావు. a gate to heaven. పరలోకమునకు వెళ్ళే ద్వారములోనికి ప్రవేశిస్తున్నావు. What was that ladder? ఆ నిచ్చెన అనగా ఏమిటి? The ladder was the Son of Man. ఆ నిచ్చెనే మనుష్య కుమారుడై ఉన్నాడు. John chapter 1. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము. What did Jesus tell Nathaniel? యేసయ్య అక్కడేం చెప్పుచున్నాడు నతానీయేలుతో? You will see angels ascending and descending upon the Son of Man. మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుచుండుటను దిగుచుండను నీవు చూస్తావని యేసయ్య నతానీయేలుతో చెప్పుచున్నాడు. So what was that ladder? ఆ నిచ్చెన అనగా ఏమిటి? Jesus Christ himself. క్రీస్తే స్వయముగా నిచ్చెన అయి ఉన్నాడు. What did Jesus say? యేసయ్య ఏమి చెప్పాడు? I am the way, I am the truth, I am the life. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. He is the ladder ఆయనే నిచ్చెన అయి ఉన్నాడు. upon whom the angels come and go. ఎవని మీదైతే దేవదూతలు ఎక్కుచూ ఉన్నాయో దిగుచూ ఉన్నాయో. Where is that ladder? ఆ నిచ్చెన ఎక్కడ ఉన్నది? రాత్రే In Bethel. బేతేలులో ఉన్నది. When you come to Bethel, నీవు బేతేలునకు వచ్చినప్పుడు you see that ladder. నీవు ఆ నిచ్చెనను చూస్తావు. It has 1160 rungs. 1106 వర్తమానాలు దానికి ఉన్నాయి. From faith is the substance to communion. విశ్వాసము ఒక పదార్థం అనేటటువంటి వర్తమానము నుండి సహవాసం అనే వర్తమానము వరకు 1160 వర్తమానాలు ఆ నిచ్చెనకు మెట్లుగా ఉన్నాయి. Amen. ఆమేన్. And when you start climbing them, ఎప్పుడైతే నీవు ఆ నిచ్చెన ఎక్కడ ప్రారంభిస్తావో you are raptured. నీవు ఎత్తబడుచున్నావు సజీవముగా. You go to heaven. నీవు పరలోకానికి వెళుచున్నావు. Jacob saw what John saw. మరియు యాకోబు ఏదైతే చూచాడో యోహాను అదే చూచాడు. What did John saw? యోహాను ఏమి చూచాడు? Heaven opened. పరలోకము తెరవబడుట. And a voice of a trumpet. అక్కడ బూర ధ్వని వలె ఒక స్వరము పలుకుట. Come up hither. పైకి ఎక్కి రమ్ము. Hallelujah. హల్లెలూయా. This is what we heard. మనము దాన్నే విన్నాము. And he said, this is God's house. ఇది దేవుని మందిరము. In other words, మరొక మాటలో what is God's house? ఈ యొక్క మందిరం అనగా ఏమిటి? A place from where you go to heaven. పరలోకమునకు వెళ్ళుటకు ద్వారము లేక గవిని ఉన్న స్థలమే దేవుని మందిరము. Listen to this. మీరు దీన్ని వింటున్నారా? That is the first revelation. అదే మొదటి బయలుపాటు. After receiving the birthright, జ్యేష్ఠత్వపు హక్కును పొందిన తరువాత you know the place మీకు తెలుసు కదా స్థలము from where you will be raptured. నీవు ఎక్కడైతే ఎత్తబడుటకు సిద్ధపరచబడుతున్నావో
It's not a Methodist church. అది మెథడిస్ట్ సంఘములో లేదు. It's not a Baptist church. అది బాప్టిస్ట్ సంఘములో లేదు. It's not a Pentecostal church. పెంతెకొస్తు సంఘములో లేదు. It's not any organization. అది ఎక్కడా లేదు అది. But it is a people. కానీ ప్రజలలో ఉన్నది. It is a house which God made with his hands. తన యొక్క స్వహస్తములతో నిర్మించినటువంటి ఆ యొక్క గృహములో ఉన్నది అది. Where Jesus himself is standing. యేసయ్య స్వయముగా ఎక్కడైతే నిలవబడి ఉన్నాడో. Who is Jesus? యేసయ్య ఎవరు? The word. The word. వాక్యమై ఉన్నాడు. The word in Bethel. బేతేలులో ఉన్న వాక్యము. Angels coming up and down. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. Angelic ministry. అది దేవదూత పరిచర్య. You remember that? మీకు జ్ఞాపకం ఉన్నదా అది? Angelic ministry. దేవదూత పరిచర్య. On the ladder. ఓ నిచ్చెన మీద దేవదూత పరిచర్య. This is the ladder. ఇదే నిచ్చెన ఉన్నది. Angels move on this. మరియు దేవదూతలు దీని మీద ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. Bringing messages from God. దేవుని యొద్ద నుండి వర్తమానములు మీకు తీసుకొని వస్తూ ఉన్నాయి. In Bethel. ఓ బేతేలులో. Elijah knew that. ఏలియాకు అది తెలుసు. That's why. ఆ కారణము చేత From Gilgal. గిల్గాలు నుండి He went to Bethel. అతను బేతేలునికి వెళ్ళాడు. He knew that is the place. ఓ మీకు తెలుసా స్థలము? From which he will get the ladder. ఆయనకు తెలుసు ఆ నిచ్చెన ఎక్కగలడు. ఆ స్థలమైనటువంటి బేతేలునికి ఆయన వెళ్ళాడు. From where he went to Jericho. అక్కడ నుండి అతను ప్రయాణం ప్రారంభించాడు. జెరికోకి వెళ్ళాడు. Crossed over Jordan. యోర్దాను నదిని దాటాడు. And went up. పైకి వెళ్ళాడు. That's Bible. Pardon? That is Bible. అదే బైబిల్. Hallelujah. హల్లెలూయా. So he got a revelation of Bethel. ఆయన బేతేలు యొక్క బయలుపాటు పొందాడు. He got up. లేచాడు. Saw the rock. ఆ రాయిని చూచాడు. There is something in this rock. ఏదో ఉంది ఈ రాయిలో. It's a very mysterious pillow. ఇది చాలా మర్మయుక్తమైనటువంటి తలగడ. When I lay on it, నేను దాని మీద తల పెట్టగానే I saw heaven. నేను పరలోకాన్ని చూచా. What was that rock? ఆ బండనగా ఏమిటి? Christ. క్రీస్తు. What was the rock? ఆ రాయి అనగా ఏమిటి? Revelation. బయలుపాటు. And Jacob doesn't only believe in revelation. యాకోబు ఆ యొక్క బయలుపాటు కోసం వెతుకుతున్నాడు. He took some oil. ఆయన ఒక తైలాన్ని తీసుకున్నాడు. Poured it on the rock. ఆ రాయి మీద పోశాడు. Anointed it. దాన్ని అభిషేకించాడు. Now the revelation got anointed. ఇప్పుడు బయలుపాటు అభిషేకించబడింది. Hallelujah. హల్లెలూయా. And made a promise. ఒక వాగ్దానం చేయబడింది. If God brings me back here, దేవుడు నన్ను ఇక్కడికి తిరిగి తీసుకొచ్చినప్పుడు then I will offer my vows. నేను నా ప్రమాణాలను నేను ఇక్కడ చెల్లిస్తాను. And I will give tithes of all that I get. నేను ఏదైతే సంపాదించుకుంటానో వాటన్నిటిలో నుండి దశమ భాగాలను చెల్లిస్తాను. What is Bethel? బేతేలు అనగా ఏమిటి? Where you bring your tithes. నీవు దశమ భాగాలను ఎక్కడ తీసుకొని వస్తావో అదే బేతేలు. Bethel is a place. బేతేలు అనగా ఏమిటి? అది ఒక స్థలము. Where you bring your tithes. నీవు నీ దశమ భాగాలను తీసుకొని వచ్చేటటువంటి స్థలమే బేతేలు. It's the gate of heaven. అది పరలోకపు ద్వారము. Jesus is there. యేసయ్య అక్కడ ఉన్నాడు. And whatsoever you get, నీవు ఏదైతే పొందుతావో when you come to Bethel, నీవు బేతేలుకి వచ్చినప్పుడు you bring the tithe. నీవు దశమ భాగాలను తీసుకొని వస్తావు. If you don't bring tithes, నీవు దశమ భాగములను తీసుకొని రాకపోతే you are not Jacob. నీవు యాకోబు కాదు. That's right. అది నిజము. Because when you receive the birthright, నీవు నీ జ్యేష్ఠత్వ హక్కును పొందినప్పుడు Jacob knew యాకోబుకు తెలుసు the price of the tithe is nothing compared to the price of the birthright. బ్రదర్, మీకు మరోలా చెప్తాను, ఏమనుకోబాకండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఆయన చెప్పగానే మీరు చప్పట్లు కొడుతున్నారు, నాకున్న ఫ్లో పోతుంది, చాలా మంది నష్టపోతున్నారు. దయచేసి మీరు చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేయండి, నేనేం బాధపడను. నేను ఎలాగ తర్జుమా చేస్తానో మీకు తెలుసు. ఒక్క పదం పోయినా మిగతాదంతా అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. తెలుగులో చెప్పాక మీరు చప్పట్లు కాదు, మీరు గంతులు వేయండి. 100 కోటాలో తర్జుమా చేసి ఇది పెద్ద నాకేం కాదు. అర్థం చేసుకోండి. 100 మంది చెప్పారు ఇక్కడ, ఒక్క పదం అర్థం కాలేదండి ఉదయం మీరు కేకలేసినందువల్ల అని. చప్పట్లు కొట్టొద్దు, కేకలేయండి. చెప్పాక కేకలు వేయండి.
ఇక్కడ చెప్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాకు మనసులో నేను వినాలి, దాన్ని మనసులో దాన్ని వెంటనే తెలుగులోకి మార్చుకోవాలి, మీకు అందించాలి. ఒక్క పదం పోయినా మీరు ఇబ్బంది పడతారు. నా సొమ్మేం పోదు, చెప్పేస్తాను వరుసగా, ఎంత వేగంగానే చెప్పగలను దేవుని కృపను బట్టి. కానీ నష్టపోయేది మీరే, అర్థం చేసుకోండి. మళ్ళీ చప్పట్లు కొడుతున్నారు ఆయన, అర్థం చేసుకోండి. నా బాధ మీకోసమే, నా కోసం కాదు. అది ఆయన చెప్తున్నది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఓకే, దశమ భాగములను మీరు తీసుకొని వచ్చేటటువంటి స్థలమే బేతేలు అయి ఉన్నది. మరి అంతేకాదు, నువ్వు యాకోబు అయితేనే నీవు దశమ భాగాలను తీసుకొని వస్తావు. ప్లీజ్ గో హెడ్ మై బ్రదర్. I just said when you are saying well they're clapping, I'm not able to get it, and so many people are not able to get it. After I translated it, please clap your hands and please shout and please dance. Okay, fine. Yes my brother. So Bethel is a place బేతేలు ఒక స్థలము, where you bring your tithes. నీ దశమ భాగములను తీసుకొని వచ్చేటటువంటి స్థలమే బేతేలు. Amen. ఆమేన్ చెప్పగలరా? God really bless you. దేవుడు అక్కడ మిమ్మల్ని దీవిస్తాడు. Now listen to this carefully. దీన్ని చాలా శ్రద్ధగా వినండి. After receiving this revelation, ఈ బయలుపాటును పొందుకొనిన తరువాత he crosses 2 rivers, ఆయన 2 నదులను దాటుచున్నాడు. Jordan యోర్దాను and Euphrates, మరి యూఫ్రటీస్ నదిని కూడా దాటుచున్నాడు. to go over to Haran. మరి హారాను ప్రాంతానికి వెళ్ళటానికి యాకోబు 2 నదులను దాటుచున్నాడు. Now in Euphrates, యూఫ్రటీస్ అనగా there are 20 crore evil spirits. అక్కడ 20 కోట్ల దెయ్యపు ఆత్మలు ఆ యూఫ్రటీస్ నదిలో ఉన్నాయి. Who don't want people from here to go there and from there to come here. ఈ తీరము నుండి ఆ తీరమునకు వెళ్లకుండా చేయడానికి, ఆ తీరము నుండి ఈ తీరమునకు రాకుండా చేయడానికి యూఫ్రటీస్ నదిలో 20 కోట్ల దెయ్యపు ఆత్మలు దాగి ఉన్నాయి. That's the 6th trumpet. అది ఆ యొక్క బోర ఊదినప్పుడు That's the message. అది వర్తమానం అండి. Not allowing people to come in. ప్రజలను లోపలికి రావటానికి అనుమతించవు ఆ పవిత్రాత్మలు. And on that side అవతలి ప్రక్క is Haran, అక్కడ హారాను ఉన్నది. where Jacob is going యాకోబు ఎక్కడికైతే వెళుచున్నాడు to bring a family అక్కడ ఒక కుటుంబాన్ని తీసుకుని వస్తున్నాడు. and cross the rivers again మరలా ఆ నదిని దాటబోచున్నాడు. and bring back to Jerusalem. మరలా యెరూషలేముకు రావటానికి. Now my brothers and sisters, నా సోదర సోదరీమణులారా, when the church started at Pentecost, ఎప్పుడైతే సంఘము పెంతెకొస్తు దినము నాడు ప్రారంభమైనదో it went to the Gentile land. అది అన్యుల భూమిలోనికి వెళ్ళింది. And after going to the Gentile land, అన్యుల భూమిలోనికి వెళ్ళిన తరువాత it got a people. అక్కడ ప్రజలకు చెప్పబడింది. And where will the people be in the millennium? ప్రజలు 1000 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ ఉంటారు? Back in Jerusalem. యెరూషలేము పట్టణానికి తిరిగి వస్తారు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. May God's name be praised. ఓ దేవుని నామము సన్నుతింపబడును గాక. So what do you find? మీరు దేన్ని కనుగొంటున్నారు? He leaves and goes to Haran. ఆయన హారాను ప్రాంతానికి వెళుచున్నాడు. And today I will show you ఈ రోజు నేను మీకు చూపిస్తాను that Jacob had 4 stages. యాకోబు జీవితంలో 4 దశలు ఉన్నాయి. In his house, ఆయన ఇంటిలో when he received the birthright, ఆయన తన జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు. he was the lion. ఆయన సింహముగా ఉన్నాడు. But when he went to Laban, కానీ అతను లాబానుకు వెళ్ళి లాబాను యొద్దకు వెళ్ళినప్పుడు he became ox, అతను అక్కడ ఎద్దుగా మారాడు. laboring అక్కడ అతను జయం పొందుతున్నాడు. to get his 2 wives. తన 2 భార్యలు పొందుకోవడానికి ఇక్కడ అతను చాలా శ్రమ పడుతున్నాడు. Later on, తదుపరి he became cunning, అతను చాలా కుయుక్తి కలిగిన వానిగా మారాడు. got the good sheep and cattle to himself. అతను తన కొరకు పశువులను గొర్రెల మందలను సమకూర్చుకున్నాడు. That was man. అతను మానవుడు. But in Genesis 49, కానీ ఆది కాండము 49వ అధ్యాయములో when Jacob gathered his children, ఎక్కడైతే యాకోబు తన పిల్లలను సమకూర్చుకున్నాడు, he was a prophet. అతను ఒక ప్రవక్తగా మారాడు. He was an eagle. అతను ఒక పక్షి రాజుగా మారాడు. I will tell you what will happen to you in the last days. ఓ చివరి దినములలో మీకు ఏమి సంభవించబోచున్నదో నేను మీకు చెప్పగోరుచున్నాను. There are 4 stages in his life. ఓ ఇశ్రాయేలు దేశంలో 4 దశలలో Jacob was a lion. యాకోబు సింహముగా ఉన్నాడు. Jacob was an ox. యాకోబు అక్కడ ఎద్దుగా మారాడు. Jacob was a man. యాకోబు మనుషునిగా మారాడు. Jacob became an eagle. యాకోబు పక్షి రాజుగా మారాడు. You right? నిజమేనా? Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And I would like to show you something. ఓ నేను మీకు ఒకదాన్ని చూపించగోరుతున్నాను. These are the 4 stages of the church.
సంగమునకు కూడా 4 దశలు ఉన్నాయి. The lion age, ఓ సింహపు యుగము. Ephesians, ఎఫెసీ సంఘకాలం. Paul came out. పౌలు బయటికి వచ్చాడు. When the church came out with the birthright. రెండవ సంఘకాలము జ్యేష్ఠత్వ హక్కు చేత బయటకు వచ్చినది. But by Smyrna and Pergamos, కానీ స్మరణ పెర్గమ సంఘకాలములో church was under the bondage of Laban. సంఘము లాబాను యొక్క బానిసత్వములో ఉన్నది. That is Mr. Pope. అక్కడ పోపు ఉన్నాడు. That is the Roman Catholic system. అక్కడ రోమన్ కథోలిక వ్యవస్థ ఉన్నది. And through the dark ages, అంధకార సంబంధమైన యుగముల గుంట Jacob was laboring. యాకోబు శ్రమ పడుచున్నాడు. But as a result of the labor, కానీ ఆ యొక్క శ్రమల ఫలితముగా he got 4 women. 4 వ్యక్తి భార్యలు అతనికి లభించారు. Leah and Rachel, రాహేలు became the wives. అతని భార్యలు అయ్యారు. And there were 2 concubines. అక్కడ ఇద్దరు ఎవరండి ఉంపుడు గత్తలు కాదు, వాళ్ళు ఏమంటారు, ఉపపత్నులు ఇద్దరు ఉన్నారు. థ్యాంక్ యూ. Bilhah, Zilpah. What are these 4 women? ఈ 4 వ్యక్తులు స్త్రీలు ఎవరు? లేయా, లూథర్ కాలం, బిల్హా, వెస్లీ కాలం, జిల్పా, పెంతెకోస్తుల కాలం, రాహేలు the bride. వధువై ఉన్నది. What did Leah bring? లేయా అనగా అర్థం ఏమిటి? రూబేను unstable as water. స్థిరత్వము లేనిది నీళ్ల వలె. What was that? అదేమిటి? denominational man. ఓ సంఘ శాఖల వ్యక్తులు. What did Luther's age bring? ఓ లూథరు కాలం ఏది తీసుకొని వస్తుంది? More denominations. అనేక సంఘ శాఖలను. Who was the son of బిల్హా కుమారుడు ఎవరు? Her son was Naphtali. ఓ నఫ్తాలి. When Jacob gave blessing to Naphtali, ఓ ఎప్పుడైతే యాకోబు నఫ్తాలిని దీవిస్తున్నాడు, he said Naphtali is a deer running fast with a good message. ఆయన అన్నాడు, నఫ్తాలి అనేది మంచి ఆహారమును మంచి వర్తమానమును పొందుకొని పరిగెత్తే జింక వలె ఉంటుందన్నాడు. What was that? అది ఏమిటి? Evangelization. ఓ సువార్తను ప్రకటించుట. In Wesley's age, వెస్లీ కాలములో then came the son of Zilpah. ఆ తర్వాత జిల్పా కుమారుడు వచ్చాడు. Pentecostal age, పెంతెకోస్తు యుగము. who was her son? ఓ ఆయన ఆమె కుమారుడు ఎవరు? ఆషేరు. What is the blessing of Asher? ఆషేరు అనగా అర్థమని అర్థం ఏమిటి? You will dip your foot in oil. ఓ నీవు అక్కడ పాదమును పెడతావు. Oil is the Holy Ghost. ఏ నూనె మీద కాలు పెడతావు. నూనె అనగా పరిశుద్ధాత్మనికి గుర్తు. And that was the Pentecostal age. అదే పెంతెకోస్తు యుగమై ఉన్నది. Where they dipped their foot in the Holy Ghost. వారి యొక్క పాదములను పరిశుద్ధాత్మలో వారు ముంచారు. But they didn't dive in the Holy Ghost. కానీ పరిశుద్ధాత్మతో వారు చనిపోలేదు. Only their foot was in the Holy Ghost. కానీ వారి యొక్క పాదం మాత్రమే పరిశుద్ధాత్మలో ఉన్నది. They only had restoration of gifts. వరముల పునరుద్ధరణ మాత్రమే వారు కలిగి ఉన్నారు. But then came Rachel. కానీ తదుపరి బయలుపాటు వచ్చింది. And God opened her womb. ఆ తర్వాత నహూము దగ్గరికి వస్తున్నాడు. And out came a son. ఓ ఇక్కడ కుమారుడు వచ్చాడు. Joseph. యోసేపు. Type of Christ. క్రీస్తుకు మాదిరి. The son of man. మనుష్య కుమారుడు. 1946. 1946లో Joseph started his ministry. యోసేపు తన పరిచర్యను ప్రారంభించాడు. And the Bible says, బైబిల్ చెప్తున్నది, when Joseph came, ఎప్పుడైతే యోసేపు వచ్చాడు, Jacob said, యాకోబు చెప్తున్నాడు, I will go back home. నేను తిరిగి ఇంటికి వెళ్తాను. Because when Joseph came, ఎప్పుడైతే యోసేపు వచ్చాడు, it brought the hour of restoration. ఆయన వరముల పునరుద్ధరణ తిరిగి తీసుకొని వచ్చాడు యోసేపు. Where the church once goes back to where it came from. ఓ ఎక్కడికైతే సంఘము తిరిగి వెళ్ళినదో అక్కడ వరముల పునరుద్ధరణ సంభవించింది. Hallelujah. హల్లెలూయా. And you find, నీవు పరిగొట్టును, when he starts going back, ఎప్పుడైతే ఆయన తిరిగి వెళ్తూ ఉన్నాడు, that's when the problem comes. అక్కడే సమస్య వస్తూ ఉన్నది. Laban comes behind him. ఓ లబాను అతని వెనకే వస్తూ ఉన్నాడు. To catch him. అతన్ని పట్టుకుంటకు. And he catches him. అతన్ని పట్టుకున్నాడు. At that point, ఆ సమయంలో ఆ స్థలములో Jacob erected a stone altar. యాకోబు అక్కడ రాతితో కూడినటువంటి బలిపీఠాన్ని కట్టాడు. And said, we'll call it Mizpah. నేను దాన్ని మిస్పా అని పిలుస్తాను. Mizpah means, మిస్పా అనగా you will not come on this side. నీవు ఈ ప్రక్కకు రావు. And I will not go on this side. నేను ఆ ప్రక్కకు రాను. What is Mizpah? మిస్పా అనగా అర్థం ఏమిటి? The cross. The cross. సిలువ. Sin cannot come on this side to you. పాపము ఈ ప్రక్కకు రాదు. And you cannot go from this side to sin. నీవు ఈ సిలువ ఈ ప్రక్కన ఉన్నట్లయితే నువ్వు పాపం వైపుకి నువ్వు వెళ్ళజాలవు. The world and you are separated. మరియు లోకము నీవు ప్రత్యేకించబడ్డావు. God's word calls for a
total separation from unbelief. దేవుడు ఈ రోజు మిమ్మల్ని ప్రతి అవిశ్వాసం నుండి ప్రతి పాపం నుండి ప్రత్యేకమైన ఏర్పాటుకు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Can you say amen? మీరు ఆమేన్ చెప్పగలరా? Okay, now I'm saying say amen. ఇప్పుడు ఆమేన్ చెప్పొచ్చు. Amen. ఆమేన్ అన్నారు అంటే Hallelujah. మీ ఇష్టం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Now you will find మీరు కనుగొంటారు when Jacob is going back, ఎప్పుడైతే యాకోబు తిరిగి యోసేపు తిరిగి వెళ్తున్నాడు, Laban is యాకోబు వెళ్తూ ఉన్నాడు, ఆయన వెనక లాబానే వస్తున్నాడు. at one point he has to go back. ఒక స్థలములో లాబాను తిరిగి వెళ్ళవలసి వస్తుంది స్థలములో. Then Jacob heard the next news. తదుపరి యాకోబు ఒక వార్తను విన్నాడు. Esau is coming to meet him. ఏశావు వస్తున్నాడు యాకోబుని కలుసుకున్నటకు. Rome is coming. అక్కడ రోమా వస్తూ ఉన్నది. And Jacob said, యాకోబు అంటున్నాడు, now something has to take place. ఇప్పుడు ఏదో జరగాలి. Something has to take place. ఏదో జరిగి తీరాలి. I can't meet Esau just like that. ఏశావు అలాగే ఉండాలి. Lord, you have to change me. ఓ ప్రభువా, నీవు నన్ను పరీక్షిస్తున్నావు. So in the evening time, సాయంకాలమున he sent everybody. ఆయన ప్రతి ఒక్కరిని పంపించేస్తున్నాడు. And he was left alone. అతను ఒంటరిగా మిగిలాడు. And on that night, ఆ రాత్రి Melchizedek came down. మెల్కీసెదెకు దిగి వచ్చాడు. Melchizedek came down. మెల్కీసెదెకు దిగి వచ్చాడు. Fought with him. అతనితో పోరాడాడు. What was the fight for? ఆ యొక్క యుద్ధము దేనికోసం, ఆ పోరాటం దేనికోసం? That man want to go away. ఆ వ్యక్తి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. But Jacob was holding him. కానీ యాకోబు పట్టుకున్నాడు. You can't go away. నువ్వు వెళ్ళకూడదు. The Bible says that it was a wrestling. బైబిల్ చెప్తూ ఉన్నది వారి యొక్క పోరాటం అని. If you know wrestling, మీకు తెలుసా మల్ల యుద్ధం అంటే ఏమిటో, కుస్తీ ఏమిటో? how do those fighters come? ఆ యొక్క పోరాటం చేసేవారు ఎలా వస్తారో తెలుసా? They put oil on them. వారి యొక్క దేహం అంతా కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు వారి దేహం అంతా నూనె రాసుకుని వస్తారు. When Melchizedek came, ఎప్పుడైతే మెల్కీసెదెకు దిగి వచ్చాడు, there was lot of oil on him. ఆయన మీద అంతా నూనె ఉన్నది. He was slippery. అతను జారిపోతున్నాడు పట్టుకుంటుంటే. But Jacob కానీ యాకోబు put his hand on the ground అతను తన యొక్క రాయి మీద పెట్టాడు చెయ్యి. and caught him. ఆయన పట్టుకున్నాడు. I will not let you go. నేను నిన్ను వెళ్ళిపోనివ్వను. Take your right hand, ఓ నీ కుడి చేయి తీసుకో. which has 7 stars. ఓ 7 నక్షత్రములు నా కుడి చేయిని Put it తీసుకో. on my head. నా తల మీద పెట్టు. I want a blessing. నాకు దీవెన కావాలి. I want a change of name. నా పేరు మార్పు నాకు కావాలి. Oh, hallelujah. హల్లెలూయా. He said, what is your name? ఓ నీ పేరు ఏమిటని ఆయన అడుగుతున్నాడు మెల్కీసెదెకు యాకోబును. Till now I have been just Jacob. ఓ నా పేరు యాకోబయ్యా అన్నాడు. He said, now from today ఈ రోజు నుండి I give you your title deed. నేను నీకు హక్కు పత్రాన్ని ఇస్తున్నాను. I open the seals. నేను మర్మములను తెరిచాను, ముద్దలు తెరిచాను. I will show you your new name. ఓ నీకు కొత్త పేరు ఇవ్వబోతున్నా. In the Lamb section. ఓ గొర్రె పిల్ల జీవ గ్రంథం అనే విభాగములో Your name is not Jacob. నీ పేరు యాకోబు కాదు. Your name is నీ Israel. పేరు ఇశ్రాయేలు. You are not Andromeda. నీవు ఆండ్రోమీడా కాదు. You are Cassiopeia. నీవు కసియోపియా. You are a ruler. నీవు పరిపాలకుడవు. You are a prince ఓ నీవు యువరాజు. who will sit and rule with me. ఓ నీవు ఒక కొత్త పాట పాడతావు. Oh my. ఆమేన్. What was that? అది ఏమిటి? 1963. 1963 When Melchizedek came మెల్కీసెదెకు వచ్చినప్పుడు with the title deed ఓ ఆయన హక్కు పత్రముతో దిగి వచ్చాడు. to give a new name. నీకు కొత్త పేరు ఇవ్వటానికి మెల్కీసెదెకు 1963 హక్కు పత్రముతో దిగి వచ్చాడు. He received his new name. ఆ కొత్త పేరును పొందుకోవడానికి. And after receiving the name, ఆ పేరును పొందుకున్న తర్వాత God touched his body. దేవుడు అతని దేహమును తాకుచున్నాడు. And Brother Branham said, సర్వనాన్ గారు చెప్పారు, from that day, ఆ దినము నుండి his walk changed. అతని నడక మారింది. He started walking differently. అతను ప్రత్యేకముగా నడవటం ప్రారంభించాడు. He had received the Holy Ghost, పరిశుద్ధాత్మను పొందాడు. but now he received the title deed. ఇప్పుడు నీవు హక్కు పత్రమును పొందావు. And after receiving the title deed, హక్కు పత్రమును పొందిన తరువాత Esau came to him. యేసావు అతని దగ్గరికి వచ్చాడు. As humans they met. కలుసుకున్నావు అని చెప్పొచ్చు. My brother, నా సోదరుడా, all that happened, అదంతా జరిగింది. but they couldn't stay together. కానీ వారు కలిసి ఉండలేకపోయారు. Esau went his way, యేసావు ఈ విధంగా వెళ్ళిపోయాడు ఈ దిశలో. and Jacob went his way. యాకోబు తన మార్గంలో వెళ్ళిపోయాడు. Because when you receive the title deed, కానీ మీకు తెలుసా యాకోబు తన హక్కు పత్రమును ఎప్పుడు పొందాడు? you cannot mix with Esau. నీవు హక్కు పత్రమును పొందుకున్న తర్వాత యేసావుతో నువ్వు కలిసి ఉండలేవు. Esau goes on his side and
Jacob goes on his side. యాకోబు తన మార్గమున వెళ్ళిపోయాడు, యోసేపు మరొక మార్గమున వెళ్ళిపోయాడు. What was the next thing? ఆ తదుపరి జరిగే కార్యం ఏమిటి? Jacob had a daughter. యాకోబుకు ఒక కుమార్తె కలిగింది. Her name is Dinah. ఆమె పేరు దీనా. Who is Dinah? దీనా అనగా ఎవరు? Foolish virgins. ఆమె బుద్ధి లేని కన్యక. Where did Dinah go? ఓ దీనా ఎక్కడికి వెళ్ళింది? In the world. లోకంలోనికి వెళ్ళింది. She found a Gentile king. ఆమె ఆ అన్యుల రోజును కనుగొన్నది. And that man took him. ఆ వ్యక్తి ఆమెను తీసుకున్నాడు And defiled her. ఆమెను అపవిత్రపరిచాడు. What was that? అది ఏమిటి? Foolish virgins. ఆ బుద్ధి లేని కన్యకలు Uniting with Rome. రోమ పట్టణముతో ఐక్యపరచబడుతున్నటువంటి బుద్ధి లేని కన్యకలే దీనా అయి ఉన్నారు. And Rome defiled Dinah. రోమ ఆ దీనాను అపవిత్రపరచినది. Dinah became a defiled woman. దీనా ఇక్కడ అపవిత్రపరచబడినటువంటి స్త్రీగా మారింది. But on one side, when Dinah is defiled, కానీ ఒక ప్రక్క దీనా అపవిత్రపరచబడుచుండగా in the next chapter, ఆ మరొక అధ్యాయములో Jacob is back to Bethel. యాకోబు తిరిగి బేతేలునికి వస్తూ ఉన్నాడు. And when he comes back to Bethel, ఎప్పుడైతే ఆయన బేతేలుకి వచ్చాడు, he doesn't call it Bethel. ఆయన దాన్ని మరలా బేతేలని పిలవటం లేదు. He calls it El Bethel. ఆయన దాన్ని ఎల్ బేతేలని పిలుస్తున్నాడు. The church, ఓ సంఘము, back to Pentecost, పెంతెకొస్తు దినమునకు తిరిగి వచ్చిన సంఘము, back to Ephesians. ఆ యొక్క పురవరముల పునరుద్ధరణకు తిరిగి వచ్చిన సంఘము. But now, కానీ ఇప్పుడు Elohim ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు is in Bethel. ఆయన ఇప్పుడు బేతేలులో ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. Behold, the tabernacle of God is with man. ఇదిగో దేవుని నివాసము తన ప్రజల మధ్య ఉన్నది. When he came back to Bethel, ఆయన బేతేలునికి తిరిగి వచ్చినప్పుడు Elohim descended సర్వశక్తుడైన దేవుడు దిగి వచ్చాడు. under the seventh seal. 7వ ముద్ర కింద. And it was not Bethel. అది బేతేలు కాదు, It became El Bethel. అది ఎల్ బేతేలుగా మారింది. Because El was married to Bethel. ఎందుకనగా ఎల్ అనేటువంటి వ్యక్తి అనగా దేవుడే, సర్వశక్తి కలిగిన దేవుడే బేతేలుని పెళ్లి చేసుకున్నాడు. They became one. వారు ఇద్దరు ఒక్కటయ్యారు. It was El Bethel. ఓ అది ఎల్ బేతేలు. And this time, ఓ ఈ సమయంలో he didn't just take oil. ఆయన ఇప్పుడు నూనెను తీసుకోలేదు. He poured oil. ఆయన దాని నూనె పోయలేదు. But with the oil, కానీ ఇప్పుడు నూనెతో పాటుగా he also poured wine ఆయన ద్రాక్షారసమును కూడా పోశాడు. on that rock. On that rock. Yes sir. ఆ బండ మీద నూనెతో పాటుగా ద్రాక్షారసమును కూడా పోశాడు. On the day of Pentecost, పెంతెకొస్తు దినమునాడు it was oil, అది తైలము, the Holy Ghost. పరిశుద్ధాత్మ. But in this age, కానీ ఈ యుగములో అయితే oil and wine. పరిశుద్ధాత్మ అనగా నూనె మరియు ద్రాక్షారసము, Holy Ghost పరిశుద్ధాత్ముడు and the stimulation of revelation. మరియు బయలుపాటు వలన కలిగేటటువంటి ఉత్తేజము కూడా. What happened? ఏమి జరిగింది? The church was back at Pentecost. సంఘములో పెంతెకొస్తు దినము నాటికి వచ్చింది. The church came to Bethel. సంఘము బేతేలునికి వచ్చింది. It came to the chosen place of worship. ఓ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆరాధన స్థలము యొద్దకు తన సంఘము వచ్చినది. Hallelujah! హల్లెలూయా. What happened next? తదుపరి ఏం జరిగింది? Rebecca's nurse died. రెబెకా దాది చనిపోయింది. Then ఆ తదుపరి Rachel died. రాహేలు చనిపోయింది. What's happening? ఏం జరుగుతున్నది? Old system, old woman gone. పాత వ్యవస్థ చనిపోయింది, పాత స్త్రీ వెళ్ళిపోయింది. And when Rachel was dying, రాహేలు చనిపోతుండగా she brought another son. ఆమె మరి ఒక కుమారుని ప్రసవిస్తున్నది. And his name was Benjamin. అతని పేరు బెన్యామీను. Who is this Benjamin? ఈ బెన్యామీను అనగా ఎవరు? Little brother of Joseph. యోసేపు యొక్క చిన్న సహోదరుడు. Who is Joseph? ఈ యోసేపు ఎవరు? Jesus Christ. యేసు క్రీస్తు. And who is his little brother? ఈ యొక్క చిన్న సోదరుడు ఎవరు? ఎవరమ్మా? ఎవరయ్యా? Amen. Amen. That is Benjamin. బెన్యామీను. According to the Bible, బైబిల్ ప్రకారముగా when Benjamin received the inheritance, ఎప్పుడైతే బెన్యామీను తన యొక్క స్వాస్థ్యమును తిరిగి పొందుతున్నాడో, it was next to Judah. ఇప్పుడు యూదా వస్తున్నాడు. Because Jesus was from the tribe of Judah. ఎందుకంటే యేసయ్య యూదాలోనే రావాలి. And you stand next to Jesus. నీవు యేసయ్యకు ప్రక్కనే నిలబడుచున్నావు. Hallelujah. హల్లెలూయా. That's Benjamin. ఈ బెన్యామీను. And I'd like to tell you, my brother and sister, నా సోదర సోదరీమణులారా, ఈ విషయం మీకు చెప్పగోరుచున్నాను. Brother Branham said, సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, when Benjamin was born, ఎప్పుడైతే బెన్యామీను జన్మించాడో, Joseph had already been sold. యోసేపు అప్పటికే అమ్మి వేయబడినాడు. Genesis 37. ఆదికాండము 37వ అధ్యాయము.
happened before Genesis 35. ఆదికాండము 35కు ముందే ఆదికాండం 37 అధ్యాయములో జరిగి సంభవించింది. That's the best message. అదే గొప్ప వర్తమానము. In the first seal, Brother Branham said, మొదటి ముద్రలో సోదరుడు గారు చెప్పారు, Benjamin was born బెన్యామీను జన్మించాడు when Joseph was gone. యోసేపు వెళ్ళిపోయిన తరువాత బెన్యామీను జన్మించాడు. Under the 6th trumpet, 6వ బూరలో, బూర క్రింద Pentecostals, పెంతెకొస్తు వారు, all the brethren సమస్త సోదరులు rejected Joseph. యోసేపును తిరస్కరించారు. He was put outside the church. అతను సంఘమునకు బయట ఉంచబడ్డాడు. But then came El Bethel, తర్వాత ఎల్ బెతేలు వస్తున్నది. and came this new generation, ఇప్పుడు నూతన తరములు వస్తున్నది. the elect, ఏర్పరచబడిన వారు, the elect of God. దేవుని చేత ఏర్పరచబడిన వారు. బెన్యామీను is 1,44,000, 1,44,000 మంది. and Benjamin బెన్యామీను is you and me. మీరు నేనే. That's a revelation, అది బయలు పాటు. because that is what the prophet explained అది ప్రవక్త వివరించాడు. in the message 3rd Exodus. 3వ నిర్గమం అనే వర్తమానములో He looked at the conditions of the churches today. ఆయన ఈ రోజు మన సంఘములన్నీ చూచాడు. He said Joseph has been rejected. ఆయన చెప్పాడు యోసేపు తిరస్కరించబడ్డాడు. He said but Benjamin is his real brother. ఆయన అన్నాడు బెన్యామీను నిజమైన సహోదరుడు. What was that? అదేమిటి? You and me, మీరు నేనే ఆ బెన్యామీను, the bride of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క వధువు. Amen. ఆమేన్. Are you happy today evening? ఈ రోజు సాయంకాలం మీరు సంతోషంగా ఉన్నారా? Don't worry if you're a Jacob. మీరు యాకోబుగా ఉన్నట్లయితే చింతపడొద్దు. If God chose you, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే, let me tell you, ఒక విషయం చెప్పనివ్వండి. God doesn't train his people in seminaries. దేవుడు తన ప్రజలను వేదాంత కళాశాలలో శిక్షణ ఇవ్వడు. He took Paul to the wilderness. పౌలును అరణ్యములోనికి ఏ విధంగా తీసుకొని వెళ్ళాడు? All the prophets went to the wilderness, ప్రవక్తలందరూ అరణ్యములోనికి వెళ్ళారు. and God taught them there. దేవుడు వారికి అక్కడ శిక్షణ ఇచ్చాడు. And what God taught, దేవుడు వారికి ఏం బోధించాడు? men can never teach. Pardon? Men can never teach. Yes sir. మనుషులు ఎన్నడూ బోధించలేరు. Hallelujah. హల్లెలూయా. Are we happy tonight? మీరు ఈ రాత్రి సంతోషంగా ఉన్నారా? God called us out. దేవుడు మనల్ని బయటకు పిలిచాడు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Somebody out of Lutheran organization, లూథరు సంస్థలో నుండి బయటకు వచ్చిన వారు, somebody out of a Methodist organization, కొంతమంది మెథడిస్ట్ సంఘంలో నుండి బయటకు వచ్చిన వారు, somebody out of Pentecostal organization. కొంతమంది పెంతెకొస్తు నుండి బయటకు వచ్చారు. What's happening? ఏం జరుగుతుంది? It's Jacob's family. ఇది యాకోబు కుటుంబము. Where is they going? Where are they going? వారు ఎక్కడికి వెళుతున్నారు? Back to home. ఇంటికి వెళుతున్నారు. Back to the Father's house. తండ్రి ఇంటికి వెళుతున్నారు. Back to Jerusalem, యెరూషలేముకు వెళుతున్నారు. from where they came. ఎక్కడి నుండి వచ్చారో. But this time, ఈ సమయంలో it's not just the baptism of Holy Ghost. ఇది కేవలం పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. They have a new name. మన కొత్త పేరు ఉంది. They have the title deed. వారి యొక్క హక్కు పత్రం ఉన్నది. They have prevailed. వారు జయము పొందారు. Hallelujah. హల్లెలూయా. From Bethel to El Bethel. బెతేలు నుండి ఎల్ బెతేలునకు. Bethel, బెతేలు Genesis 28. ఆదికాండం 28. El Bethel, ఎల్ బెతేలు Genesis 35. ఆదికాండం 35. 28 to 35. 28 నుండి 35 అధ్యాయం వరకు 7 chapters. 7 అధ్యాయాలు, 7 church ages. 7 సంఘ కాలములు. Genesis has 50 chapters. ఆదికాండానికి 50 అధ్యాయాలు ఉన్నాయి. Every 7th chapter is a Sabbath chapter. ప్రతి 7వ అధ్యాయము Every 7th chapter is a Sabbath chapter. సబాత్. ఓకే సార్. ప్రతి 7వ అధ్యాయము సబాతు అధ్యాయము. Genesis 7. ఆదికాండం 7. Noah entered the ark. నోవహు ఓడలోనికి ప్రవేశించాడు. Genesis 14. ఆదికాండం 14. Abraham met Melchizedek. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు. Genesis 21. ఆదికాండం 21వ అధ్యాయం. Isaac is born. ఇస్సాకు పుట్టాడు. Genesis 28. ఆదికాండం 28. Jacob at Bethel. యాకోబు ఎల్ బెతేలు యొద్ద ఉన్నాడు. బెతేలు యొద్ద ఉన్నాడు. Genesis 35. ఆదికాండం 35. Jacob at El Bethel. యాకోబు ఎల్ బెతేలు దగ్గర ఉన్నాడు. Genesis 42.
ఆదికాండం 42. His brothers are returning back. Joseph's. యోసేపు యొద్దకు అతని సోదరులు తిరిగి వస్తున్నారు. Genesis 49. ఆదికాండం 49. Blessings. ఓ దీవెనలు. Genesis 50. 50. Jubilee. సునాదము. And after Genesis 50, 50 తర్వాత what is the next book? ఎక్సోడస్. Exodus. నిర్గమము. Rapture. ఎత్తబడుట. Hallelujah. హల్లెలూయా. Genesis 28 to Genesis 35. ఆదికాండం 28 నుండి 35 అధ్యాయం వరకు 7 church ages. 7 సంఘ కాలములు. From 28 to 35. 28 నుండి 35 వరకు. Bethel to El Bethel. బేతేలు నుండి ఎల్ బేతేలు వరకు. From Pentecost to the bride age. పెంటెకొస్తు నుండి వధువు యుగము వరకు. Hallelujah. హల్లెలూయా. With the title deed. హక్కు పత్రం తీసుకొని వచ్చుట. My. హల్లెలూయా. Are you happy tonight? ఈ రాత్రి మీరు సంతోషంగా లేరా? God really bless you. దేవుడు మిమ్మల్ని నిజముగా దీవించును గాక. May God's name be praised. దేవుని నామము సన్నుతింపబడును గాక. You now have an opportunity to raise your hands and praise the Lord. పైకెత్తే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. చేతులు పైకెత్తండి, ఆయన ఆరాధన చేయండి, స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. నీకే స్తోత్రములు మా ప్రభువా. నాయన ఇంతవరకు నాయన మా ఆకలితో ఉన్న హృదయాలను, నాయన దాహముగల హృదయాలను నువ్వు తృప్తిపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇది ఏదో మేము యాదృచ్ఛికంగా జరగలేదు కానీ మా ప్రభువా, జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయంలో జరిగించిందే జరుగుతూ ఉంది మా ప్రభువా. యాకోబు లాంటి మా జీవితాలను మా ప్రభువా, ఇశ్రాయేలుగా నువ్వు మార్చావు మా ప్రభువా. ఇది కేవలం మాలో ఏ యోగ్యత లేదు మా ప్రభువా. ఓ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ ఉన్నాం మా ప్రభువా. ఎంత అద్భుతమైన కృప చేత మమ్మల్ని నింపావు మా ప్రభువా. ఓ నీకే స్తోత్రాలు తండ్రి. నాయన గత శనివారం నుండి మా ప్రభువా మీ దాసులు నిలబెట్టుకుని మా ప్రభువా, నాయన ఈ రోజు వరకు కూడా మా ప్రభువా, నాయన ప్రతి చోట మా ప్రభువా నీ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ఇస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఓ దేవా నీకే వందనాలు తండ్రి. ఇది ఏదో ఇప్పుడు జరిగే విషయం కాదు కానీ మా ప్రభువా, జగత్తు పునాది వేయబడక ముందే నీ నిర్ణయంలో ఉన్న మాట చొప్పునేది జరుగుతూ ఉంది. ఓ లెక్కలేని స్తోత్రాలు మా ప్రభువా. నాయన నీ ప్రజల్ని వెంబడిస్తూ ఉన్నారు మా ప్రభువా, నీ వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు మా ప్రభువా. ఆయన యాకోబు జీవితంలో ఉన్న నాయన రహస్యాలన్నింటినీ కూడా నాయన ఈరోజు మాకు తెలియజేసావు మా ప్రభువా. ఆ బయలుపాటు మీదే మా ప్రభువా నాయన నీ యొక్క అభిషేకం ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నువ్వు మాకు ఇచ్చిన ఈ బయలుపాటు మీద, నువ్వు మాకు ఇచ్చిన ఈ వర్తమానం మీద ఈ రోజు నీ యొక్క అభిషేకం ఇచ్చావు మా ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతో ప్రయాసతో మా ప్రభువా, నేను సంపత్ గారు మా ప్రభు వందనాలు తండ్రి. ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసి ఉండగా మా ప్రభువా, అలాగే వారితో సహకరించి దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు మా ప్రభువా. మరి ముఖ్యంగా కూడి వచ్చిన ప్రజలందరిని బట్టి నాయన నీ వధువుని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ బైబిల్ గ్రంథం ఒక ప్రత్యేకమైన వారికని నువ్వు మాట్లాడి ఉన్నావు. యేసో మత వ్యక్తిగా ఉన్నాడు కానీ నాయన నువ్వు అతను ద్వేషించావు మా ప్రభువా. నేను ఏ యోగ్యత లేని మమ్మును, ఏమీ తెలియని మమ్మును మా ప్రభువా నువ్వు ప్రేమించావు నాయన. నాయన నీ వధువుని ప్రేమించి నాయన మీ దాసులు ప్రేరేపించి నాయన ఈ కూటాలు ఏర్పాటు చేశావు. అందుని బట్టి స్తోత్రాలు. అలాగే కూడి వచ్చిన అందరిని బట్టి వందనాలు. మీ దాసులు ఇంకా బహుబలముగా వాడుకొని రేపు